ఆరాధన ఏమైతే ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఈరోజు దినాలు ఎట్లయిపోయినాయి అంటే ఆరాధన అనే క్రమంలో ఉన్నారు, కానీ నిజంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే బిడ్డలుగా లేకపోతున్నారు. ఎందుకంటే సుఖానుభవానికి తయారైపోయి ఉన్నారు. ఇంతకు ముందు రోజులు ఎట్లా ఆరాధించే వాళ్ళు అంటే చక్కగా దయానికి వచ్చి దేవుడు అంటే ఒక భక్తి, ఒక భయముతోటి ఆరాధించేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమైందంటే ఆరాధనకు అలాంటి చోటు ఇస్తలేరు. ఎందుకంటే టైం చూస్తున్నారు, మళ్ళా తర్వాత పనులు చూసుకుంటామన్నారు. కానీ ఆదివారం దినమున మనము దేవుడికి సమయం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాల్సిందే. ఎందుకంటే ఆయన మన కోసము ప్రాణం పెట్టింది. ఎవరు కూడా ప్రాణం పెడతారు? ఎవరన్నా ప్రాణం ఎందుకు పెట్టండి? యేసు ప్రభు వారు అక్కడే మన కోసం ఏం చేసిందంటే ఆ పరలోకము నుంచి వచ్చి ఈ భూలోకంలో మానవ రూపం ఎత్తి మన కోసం ఏం చేసినట్టే ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి అసలు అయిపోయాడు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలో పోదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగుణుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని స్థలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత మంచి గణితను మాకు ఇచ్చినందుకే వందనాలు తండ్రి. నాయన ఏ ధన్యత లేని వారము తండ్రి నాయన, ఇదిగో ఏ జ్ఞానము లేని వారము తండ్రి నాయన, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో నిలబడి నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వాక్యం ఎత్తబోతున్నాగా నువ్వే పరలోకము నుంచి నాయన మాకు దయచేయమని, మీరే మాట్లాడమని, ధైర్యాన్ని కలగజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందవ కీర్తన 1వ అధ్యాయం తీసుకున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. హల్లెలూయా. ఎట్లా అంట? కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. మనం రావటంతో ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మందిరములోకి రావాలి. ఎట్లా రావాలి? ఆత్మతో సత్యముతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ రావాలి. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించిన దేవుడు. ఎవరు? దేవుడు మన వల్ల పుట్టించిండు కనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరములోకి రావాలి. ఆయన మేపు గొర్రెలం. ఎవరు మేపు గొర్రెలము? దేవుడు మేపు గొర్రెలం. మనల్ని ఎవరు మేపుతున్నాడు ఇప్పుడు? శారీరకంగా, ఆత్మీయంగా దేవుడే మేపుతున్నాడు. మన బలము ఏమి లేదు. అందుకు ఒక పాట పాడు. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. మన బలమంతా ఎవరు? దేవుడే ఉన్నాడు కనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను పాటలు పాడుతూ గానము చేస్తూ కృతజ్ఞతాస్తుతులతోటి ఆయన ఆలయంలోకి రావాలి. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక మాట చెబుతా వచ్చిండు. ఏం చెబుతా వచ్చిండు? నేను చేసిన సేవ, నేను చేసిన సంఘము ఇంకా నడుస్తుందో లేదో ఒకసారి అటు చూసిపోదామని వచ్చిందంట. ఏమయ్యింది? దేవుడి బిడ్డలు ఆ సంఘములో ఆరాధిస్తున్నప్పుడు ఆ దాసుడికి ఎంత సంతోషం ఉంటుంది. దాసుడు ఏం చేస్తాడంటే ఆ సంఘం కోసం ప్రయాసపడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను అనుకున్నా వాక్యం ముందు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలన్నా ప్రార్థన చేయాలి. దేవుడి కృపను బట్టి దైవజనుల ద్వారా ప్రార్థన ఏమైంది?
జరిగించును. సంఘములో ఎప్పుడైతే ప్రార్థన బలిపీఠం ఉంటుందో ఆ సంఘం నిలిచిపోతూ ఉంటుంది. ఎవరైనా సరే దేవుడు వాళ్ళని నిలబెట్టి ఏం చేస్తుంటాడు? వాడుకుంటూ ఉంటాడు. గానము, ప్రతి పాట కూడా ఆయన మహిమకరంగా ఏం చేయాలంటే మందిరంలో పాడుతూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. ఆరాధనలో లీనమైపోవాలి. మన పనులు చూసుకోవద్దు, మన శరీర క్రియలు చూసుకోవద్దు. అందుకే ఒక దైవజనుడంట ఒక పాట పాడిండు. చూసిండు ఈ సంఘస్థుల ఈ విశ్వాసము, వాళ్ళ పరిస్థితిని ఏమనిపించిందో ఏమో చూసి వీళ్ళు పండగ రోజే వచ్చి క్రైస్తవులు అయ్యన్నారు అన్నమాట. ఏదైనా కార్యంలో అప్పుడే వచ్చి క్రైస్తవులు అయ్యన్నారు అన్నమాట. చూసి ఆయన ఒక పాట రాసుకొని పాడినట్ట. ఇది పాట మాత్రమే, మీరు అంతే. పండగ రోజున పాస్టర్ గారు గంట కొడితే, అప్పుడు గంటలే, టయాలు మౌతులు ఏమీ లేవు. పండగ రోజున పాస్టర్ గారు గంట కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే ప్రార్థనకి రారంటమో, మీరందరూ ప్రార్థనకి రారంటమో. విశ్వాసం అంటుంది, మా పనులు అవ్వలేదు మేమెట్టరామండి, మా పనులు ఇవ్వలేదు మేమెట్టరామండి. పెద్ద అబ్బాయి ప్యాకాట్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? నిజముగా చిన్న అబ్బాయి సినిమాకి వెళ్ళాడు. వచ్చే తల్లి తండ్రి, పిల్లలు ఏం చేస్తారు? సినిమాకి, ప్యాకాట్లకి. చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం కూడా మొదటి స్థితి అయిపోయింది. వాళ్ళు ఇష్టానుసారంగా శరీరకంగా ఇక లోకానుసారంగా తిరుగుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దైవసేవకులు కూడా ప్రార్థన చేస్తున్నారు, దైవసేవకుల పిల్లలు కూడా చెడిపోతా ఉన్నారు. ఎందుకంటే భక్తి కోల్పోయారు, దేవుడిచ్చిన ఆజ్ఞ కోల్పోయారు. అందుకే వీడంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఏ విధంగా అంట? సంతోషంగా ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రావాలంట. మనం ఎప్పుడు కూడా నీరసంగా ఏదో మన ఆలోచనలు బట్టి, మన తలపులు బట్టి యెహోవా మందిరానికి రావద్దు. దేవుడి మందిరానికి ఆనందముతోటి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేసేది? ఆనందము కోల్పోయి, ఆనందం లేదు, సంతోషంగా పాటలు పాడట్లేదు, ఏదో పైకి పాడుతూ ఉన్నారు, పైన ఆరాధిస్తూ ఉన్నారు. దేవుణ్ణి నిజంగా ఆరాధించట్లేదు. ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని గణపరచాలి. చూడండి, పౌలు శీలను చూస్తే వాళ్ళు ఆరాధనలో శక్తి ఉన్నది. ఏముంది? బలం ఉంది కనుక ఏమైంది? ఆ పునాదులు అదిరిని అంట భూకంపంతో. వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెరసాలు వేసింది ఎందుకు? ఈ రోజుల్లో దైవజనుల్ని చెరసాలు వేసి ఒక దెబ్బ కొట్టారని, మరి ఏం చేశారు, ఏమైందో, ఏం కథ అని చాలామంది ఆందోళన చెందుతారు. దైవజనులు అంట సువార్త ప్రకటిస్తుంటేనే చెరసాల్లో వేసారు వాళ్ళు. ఆ మంచి పనికే చెరసాలలో వేసారు. మంచి పని చేస్తూ మనం చెరసాలలో వేసినా కానీ దాన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఎవరైనా మనల్ని తిట్టినా దూషించినా, మంచి పని చేస్తూ మనల్ని తిట్టినా దూషించినా దాని నిమిత్తం మనం ఏం చేయాలి? సంతోషపడాలి. మనం ఎప్పుడైతే ఆరాధిస్తుంటామో, గణపరుస్తుంటామో, ఆయన నిత్యము మనము పూజిస్తుంటామో, ఏ నిందలు ఏ కష్టాలు వచ్చినా మనం ఏం చేస్తూ ఉంటాం? ఆరాధిస్తూ ఉంటాం. కానీ ప్రజలు ఈ రోజుల్లో అట్లా లేరు. ఎట్లా అయిపోయారంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా అయిపోయారు. చూసుకుందామా? నిర్గమకాండము 15వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందాం. నేను ఆ టైం అప్పడతలేదు, నన్ను ఏం చేయదు. ఓకే. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడదోసెను. హల్లెలూయా. అందు నిమిత్తము మోషే
ఏం చేస్తాడంటే ఆయనకి ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాలను బట్టి మోషే స్తుతిస్తూ ఉన్నాడు, జనుడు స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు బానిస్తనంలో బతుకుతా ఉన్నప్పుడు ఏమి దిక్కుదోచిన తైలంలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విని ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. చూడండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారో అంత సుఖపడ్డారు. ఎవరు? ఇజ్రాయేలు. వాళ్ళు బానిస్తనం బతుకుతో ఆ ఐగుప్తిలో ఫరో కాడ జీవిస్తూ ఉన్నారు. జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మొర పెట్టినప్పుడు ఆ మొర దేవుడు ఆలకించింది. దేవుడు ఆలకించి వాళ్ళని ఐగుప్తి నుంచి బయటికి తీసుకొచ్చాడు. చూడండి, బయటికి తీసుకొచ్చినాక మోషే ఆరాధిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు మాత్రము ఎలాంటి చింత లేకుండా ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళు ఆ ఎర్ర సముద్రమును దాటి రావడం జరిగింది. మోషే సంతోషంతో గానం చేస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. కింద మనం చూసుకుంటే ఆ కింద వచ్చిన వాళ్ళంతా కూడా మోషే మీద సనుగుతా వచ్చారు. మళ్ళా ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూనే ఉన్నారు, గొనుగుతూనే ఉన్నారు. కానీ మోషే వాళ్ళతో అంటున్నారు, మీరు సనుగుతుంది గొనుగుతుంది నా మీద కాదు. ఎవరి మీద? దేవుడి మీరే మీరు సనుగుతున్నారు, దేవుడి మీరే మీరు గొనుగుతున్నారు. మానవుడికి ఏమిస్తే తృప్తి ఉంటుంది? మానవుడు ఏ విధంగా తృప్తి పడతాడు? తృప్తి లేని జీవితంలో ఉన్నారు ఈరోజు, సంతోషం లేని జీవితంలో ఉన్నారు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల్ని మోషే దేవుడి కాడ మొరపెట్టి వాళ్ళని బయటికి తీసుకొస్తే మోషే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, గానం చేస్తూ ఉంటే ఇజ్రాయేల్ ప్రజలు చింతలో ఉన్నారు. ఆ కింద సమయంలో మనం చూసుకుంటే కింద వచ్చిన వాళ్ళంతా కూడా ఏరో ఊరు వచ్చినాక ఏమంటారంటే, మాకు తినటానికి ఏమీ లేదు, ఆ ఐగుప్తిలోనే నయం, తింటా ఏదో ఒకటి బానిస పని చేస్తా తింటా ఉండేవాళ్ళని ఎడకి తీసుకొచ్చారు, తిండి లేకుండా చేశారు, మాకు మోసం కావాలంటారు. అబ్బా, పని చేసినప్పుడు అడగలేదు. చూడండి, నిజానికి కష్టపడి ఎవరెవరు కూడా అంత ఆశ, వీళ్ళు సుఖంలో ఉన్నారు. కానీ ఏమంటారంటే మాకు మోసమైనా లేదా అది ఆహారం లేకుండా చేస్తారంటాడు. కానీ దేవుడు ఏం చేసిందంటే ఆయన ఆహారము పంపించింది. నీళ్ళు లేవని మళ్ళా సొరుగుతా ఉన్నాడు. దేవుడు మీద అస్సలకి ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా, చింత లేకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఆ ఎర్ర సముద్రంలో దాటించిన దేవుడు, ఆ ఐగుప్తి నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఆహారం ఇవ్వలేడా? నీళ్ళు ఇవ్వలేడా? ఆలోచించలేదు. సనుగుటము గొనుగుటము మొదలుపెట్టేది. ఏ విశ్వాస అయితే బయటతో మనకు పని లేదు, కానీ విశ్వాసి అనిగా ఆ సనుగే గొనిగేతనము ఉండకూడదు. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే తను తానే ఆత్మీయ జీవితంలో కోల్పోతాం. ఇక్కడ అందరూ కూడా రక్షణ తీసుకున్న వాళ్ళు ఉన్నారని నేను భావిస్తాను. ఎందుకంటే ఒక ఆత్మీయ బిడ్డకి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనకి సనిగేది ఉండకూడదు. ఆ సనిగేది ఉంటే మనం దేవుడికి దూరంగా అయిపోతూ ఉంటాం. మోసే మీద జరుగుతున్నారేమో, కానీ మోసే అంటున్నాడు సనుగుతుంది నా మీద కాదు, ఎవరి మీద? దేవుడి మీదే సనుగుతున్నారు. దేవుడి మీదే సనుగుతున్నారు. మనం అనుకుంటాం మనుషుల మీదే కదా మనం అనుకుంటుందని. కాదు, మనకి బోధిస్తున్న దాసుడి మీద సనుగుతున్న దేవుడిని సనుగునించినట్టే. అందుకే మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆత్మీయ జీవితం. అందుకే ఆయన ఆజ్ఞలు ఇస్తాడు మోషేకి. 10 ఆజ్ఞలు ఇచ్చి ఆజ్ఞలన్నీ కూడా పాటించమంటాడు. పాటించారు ఇజ్రాయేల్ ప్రజలు? పాటించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ శరీర స్వభావమును బట్టి దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నారు, హింసిస్తూనే ఉన్నారు. ఎందుకు? దేవుడు మన కోసం ప్రాణం పెట్టి ఆయన పరలోకము నుంచి విడిచి ఈ నరలోకం వచ్చి మనము నశించిపోకుండా, మనము నరకానికి పోకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటే మనం ఏం చేస్తామన్నామంటే సనుగుతామన్నాం, గొనుగుతామన్నాం. చింత లేకుండా ఏం లోకం శైరంగా నడుచుకుంటాం. సుఖానుభావులకి బాగా మనం అలవాటు
భక్త సింగ్ గారు ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంట ఆ స్థలము గుంటలు పడ్డాయంటండి. ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తే ఈ గుంటలు పడవచ్చు, ఎన్ని సంవత్సరాలు చేస్తే గుంటలు పడి ఉండొచ్చు. ప్రార్థనా జీవితము మనిషికి ఉండాలి. ఒక ఆత్మీయ విశ్వాసకి ఏముండాలంటే ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన జీవితం, ప్రార్థనా శక్తి ఉండాలి. ఈ రోజుల్లో ప్రార్థన చేయమంటే నీకు ఆత్రం, నాకు ఆత్రం, నీకు స్తోత్రం. అదే ప్రార్థన లేదు జీవితాలు. ఆ రోజుల్లో పెద్దవారు ప్రార్థన చేస్తే, ఇప్పుడు చూడండి, నేను ఈ వాక్యం చెప్పిన ఒక గంట సేపు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయినాక ఒక గంట సేపు ప్రార్థన చేస్తాను. ఎంతమంది ఉంటారో నేను చూస్తాను. నేను ఆమెన్ అనేలకు ఒక్కరుంటే ఉండరు. కల్పనా కథలు చెప్పు, మంచిగా ఆనందంగా నవ్వుకుంటూ ఉత్సాహిస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఇది కాదు మన ఆత్మీయ జీవితం. ప్రార్థన పురిగలిపి ప్రార్థనలో మనం ఉంటే మనం ఏది కూడా, ఏదైతే కోల్పోయినామో అవన్నీ కూడా పొందగలం. మన ముందున్న దైవ సేవకులు ఎట్లా ప్రార్థనతోటి, ఏసన్ గారు కూడా మా ప్రార్థన చేసేవాడు. అందుకంట ఒక దెయ్యం పట్టిన తీసుకొచ్చిందంట. దెయ్యం పట్టిన తీసుకొచ్చి ఆ గడప కాడుంటే ఆ ఏసన్ గారు అంటే నోట్లో అనుకుంటానంట, ఆమెమో ఆ గడప కాడ ఉందంట దెయ్యం పట్టిన. ఆ దెయ్యం పట్టిన వచ్చి ఏసన్ గారు నోట్లో అనుకుంటా ఉన్నాడంట. ఆ దెయ్యం పట్టిన వచ్చి, నువ్వు నోట్లో కొనుక్కుంటున్నావు చూడు, అది బంద్ చేయి అంటున్నా. నేను చెప్పినా, నువ్వేదో నోట్లో అనుకుంటున్నావు చూడు, అది బంద్ చేయి అంటున్నాంట. నేను బంద్ చేయను, కానీ నేనేమనుకుంటానో చెప్పాను. అది నేను చెప్పకూడదు, కానీ నువ్వు బంద్ చేయి అంటున్నా. ఏమనుకుంటున్నా ఏసన్న గారు? యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, అపవాది కీలకు అనంతనం నాశనం అనుకోండి. అది సాతాను గడు అనలేదు. ఆ ప్రార్థన మనం చేయాలి. సాతాను గడు మన కుటుంబాల్లో వెళ్తున్నాడంటే అదేమై ఉన్నదంటే మన ప్రార్థన జీవితము లేదు. విసుక నిత్యము ప్రార్థన. ఎప్పుడు చేస్తాం ప్రార్థన అంటే దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే ఆ ప్రార్థన జీవితం మనకి వస్తుంది. కృతజ్ఞతాస్తుతులు లేకుండా మనం ఏది కూడా చెయ్యలే. ఆసక్తి రాదు. మనం ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో స్తుతిస్తూ ఉంటామో, ఆరాధిస్తూ ఉంటామో, దేవుడు ఏం చేస్తాడంటే ఆ స్తుతి ధూపము ఆయన చేర్చుకుంటాడు. మనం ఎంత చక్కగా ఆరాధించాలంటే, ఎంత చక్కగా కనపరచాలంటే యేసు ప్రభువు ఆనందపడాలి. మనం ఎవరన్నా మంచి ఆహారం పెట్టారనుకో, మనం వాళ్ళని ఎట్లా తృప్తిపరుస్తూ ఉంటాం, వాళ్ళని ఎట్లా పొగుడుతూ ఉంటాం. వాళ్ళకి హద్దులు ఉండవు. రెండోసారి పిలవాలి దేనికి? భోజనానికి. ఆ విధంగా పొగుడుతామంటాం. ఈ లోక సంబంధమైన జనుల్నే అంతా పొగిడితే మన లోకరక్షకుడిని ఇంకెంత పొగడాలి? ఆయన పూజార్హుడు, పూజకు అర్హుడు, ఆయన నమ్మదగినవాడు. ఎవరు సమీపించని తేజస్సులో సమీపిస్తున్న మహారాజు. ఆయన మనం ఏ విధంగా కనపరచాలి, ఏ విధంగా ఆరాధించాలి? కొంతమంది ఏం చేస్తారంటే పాటలతోటి ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే శృతులతోటి ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ పేరుపన బట్టి ఏం చేస్తారంటే సంపూర్ణముగా ఆరాధిస్తూ ఉంటారు. ఆ ఆరాధిస్తుంటే దేవుడు సంతోషం పడుతుంటాడు. మనం దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి, ఆయన్ని పొగడాలి. ఆయన ఎంత పొగిడినా తక్కువ లేదు. చాలామంది చూస్తే భార్యను పొగడుతూ ఉంటారు. మ్యారేజ్ కాకముందైతే వాళ్ళని అబ్బా ఆ పొగడు మామూలుగా ఉండదు. ఇంకా లేపుతారు పైకి. ఇంకా మ్యారేజ్ అయిపోయినాక ఆ పొగడేదేమి ఉండదు. కథం. పెళ్లి కాకముందు ఎట్లయితే పొగడిండో మ్యారేజ్ అయిపోయినాక, అందుకే మ్యారేజ్ ముందు లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అవునండి, సత్యం. ముందే ప్రేమిస్తే పెళ్ళి అయినాక ఏం ప్రేమిస్తాడు? ఆ ప్రేమ అంతా అయిపోయా. ప్రేమ అయిపోయినాక మళ్ళీ పెళ్లి చేసుకున్నాక, అందుకంట ఒక భార్య భర్త మంచిగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకుంటే ఆ వంట ఒక కోరిక అడిగిందంట, మైసూరు పాకదే అని. మైసూరు పాకు దేమంటే మైసూరు పాకే కదా అని షాపులోకి పోయి తేలే.
మైసూరు పోయి మైసూరు పాకు తెచ్చానంట. హల్లెలూయా. ప్రేమ చూడండి. మైసూరు పోయి మైసూరు పాకు తెచ్చాడంట. ఒక 6 నెలలు అయిపోయిందంట. ఆ పెళ్ళైన కొత్తలో పోతా ఉంటే ముళ్ళు గుచ్చుకుందంట. అబ్బాయి ఇట్లా మోకాళ్ళు పెట్టి మోకాళ్ళ మీద పెట్టి ముళ్ళు తీసిందంట. ఎంత చక్కగా చేసిన గుడి పెళ్ళైన కొత్తలో ప్రేమ అది అట్లా పొందుకొస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా చూడండి, రక్షణ పొందంగా నా పాటలు లేరంటారు. అబ్బాయి ఏమన్నా ఆరాధిస్తారా, ఏమన్నా పాటలు పాడతారా, ఒక సంవత్సరం అయిపోయినాక పాత శ్వాస అయిపోతారు కదా. ఎవరన్నా ఆరాధరు మేము అప్పుడే ఆరాధించేది, ఇప్పుడు లేదు ఇంకా. అయితే మైసూరు పోయి మైసూరు పాకు తెచ్చిన వ్యక్తి 6 నెలలు సంవత్సరం అయిపోయినాక మైసూరు పాకు తెమ్మనిందంట. ఇక్కడ పక్క షాప్ ఉందగా పోయి మైసూరు పాకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. ప్రేమ ఏమైపోయింది? వీళ్ళిద్దరు పోతా ఉంటే ఒక ముళ్ళు గుచ్చుకుందంట. పెళ్ళైన కొత్తలో ఏం చేసి మోకాల మీద పెట్టుకొని ముళ్ళు తీసి పెళ్ళైన కొత్తలో 6 నెలలు అయిపోయినాక ఏమంటే ముళ్ళు గుచ్చుకుందంటే అక్కడ గుంజయ్యే వస్తుంది. అది ఎంతసేపు అన్నాడు. చూడండి ప్రేమ ఏమైపోయింది. ఆత్మీయ జీవితంలో కూడా పెళ్ళి రక్షణ పొందిన కొత్తల్లో దేవా దేవా నువ్వే ఆధారం అని అన్ని నమ్మేస్తాం. నిజంగా దేవుడు మన మధ్యలో ఉన్నట్టు మనం ఏం చేస్తాం? నమ్మేస్తాం. సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయినాక ఏమైతుంది విశ్వాసము? ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు నేను రక్షణ పొందినప్పుడే విన్నాను. ఇప్పుడు చదువుతాను అన్నమాట. ఎవరు? ఈ పాత విశ్వాసులు. వాక్యాలు ఏం చేస్తారంటే చెప్పి చెబితే అవి హృదయంలో ఉండవు. అది మేము ఎప్పుడు విన్నాము? రక్షణ పొందిన కొత్తల్లో విన్నాము. ఈ 100వ కీర్తన కూడా మేము ఎప్పుడు ఆమించున్నాము? రక్షణ పొందిన కాడి నుంచి వెంటనే ఉన్నాం. ఇప్పుడే వింటున్నాం, కొత్తగా కాదు. కానీ ఆయన ఆజ్ఞ మనం ఏం చేయాలంటే పాటించాలి. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి మాట కూడా ఈరోజు మాట్లాడుతున్నాడంటే అది ఈరోజు మన హృదయంలోకి తీసుకోవాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధించగలుగుతాము, ఆయన్ని స్తుతించగలుగుతాము. ఆయన్ని ఆరాధించేటప్పుడు మనకి ఎలాంటి చెడు తలంపులు, ఎలాంటి ఆలోచనలు మనకి రాకూడదు. ఎలాంటివి కూడా రాకూడదు. అందుకే మనం కూడా అలా మైకులు పెట్టి సువార్త ప్రకటించాలి. ఈ మైక్ కంటే ఆ మైకులు ఎక్కువైపోయింది తెలుసా. మనం ఊరుకడరా? ఊరుకాదు. ఎందుకంటే ఆ సువార్త చెబుతుంటే అసూయ, మంచి వార్త చెబుతుంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. యేసుప్రభువు వారు అందుకే మంచి వార్త, శుభవార్త భూలోకానికి ఏం చేసిండు? తెచ్చి. ఈ రోజుల్లో చూడండి, ఇంకా వచ్చే నెల వచ్చేసిందంటే కథ ఇంకా ఎక్కడ అంతా ఏం ధూమ్ ధామ్ జరుగుతూనే ఉంటుంది. ఆయన ఆరాధన ఇటో పోతుండదు. కానీ మొత్తం ఇంకా లోకానుసారంగా ఏం చేస్తాడు? క్రిస్మస్ పండగ చేస్తూ ఉంటారు. అందుకే ఇంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ, ఈ 3 ఉంటాయి ముఖ్యంగా. దేవుణ్ణి ఆరాధించేది పోతుంది. ఇంకా ఇంటి పండగ, ఒంటి పండగ. చూడండి చక్కగా ఇల్లు సాఫ్ చేసుకుంటారు. పంటికి తినడానికి మంచిగా తినే చేసుకుంటారు. ఒంటికి మంచిగా బట్టలు తెచ్చుకుంటారు. కథం నీకు స్తోత్రం. నాకు మాత్రం దేవుణ్ణి ఆరాధించేది ఏడపోయిందండి. దేవుణ్ణి ఆరాధించేది, గణపరిచేది ఎడిపోయిందండి. ఆయన్ని ఆరాధించుతుంటే మన హృదయంలో సంతోషం కలగాలి. నీ బట్టలు చూడడు, నీ తిండి చూడడు, నీ శుద్ధీకరణ చూడడు. కానీ ఆయన ఆత్మదేహాన్ని మనల్ని పరిశోధిస్తూ చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి చెప్పట్లే, ఇష్టం లేదే మరి ఆరాధన అంటే. నిజంగా ఆరాధించేటప్పుడు మనం మైమర్చిపోవాలి. అందుకే ఆరాధించేటప్పుడు అందరు లేచి కళ్ళు మూసుకొని ఆరాధించన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇటు అటు అటు చూస్తూ ఉంటారు. అందుకంటే ఆరాధన జరుగుతుందంట. బాగా ఆరాధన జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి అంట పక్కన నుండి అటు ఇటు చూస్తూ ఉన్నాడంట. ఈ ఆరాధించే వ్యక్తికి ఎట్లుంటుందంటే నిజంగా ఆ శరీరానికి, ఆత్మకి అసలుకి పొత్తు లేదన్నట్టు ఈ ఆత్మతో ఆరాధిస్తుంటే ఈ ఓరకు అటు ఇటు గదిలాడుతున్నాడంట. ఈ ఆరాధించే వ్యక్తిని ఆరాధించలేదంట. ఈ ఆరాధించే వ్యక్తి ఏం చేసిందంటే అన్ని భాషలు ఉంటాయి తెలుసుగా, అన్ని భాషలతో మాట్లాడి ఆ పక్కన దంచుతున్నాడంట. ఈ ఏమైందంటే ఇతను ఆరాధిస్తున్నాడుగా, ఇంకేమంటాడు? ఏమైందంటే అతను ఆరాధించలేదని ఇతనికి ఎలాగో ఎలార్జీ. చూడండి, మనకు కూడా ఏమవుతుందంటే పక్కన వాళ్ళు గలిబిలి చేస్తుంటే మన హృదయం ఆరాధిస్తుంటే మనకి ఎట్లా ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఆత్మతో, సత్యముతో ఆరాధించి ఆయన
ఆజ్ఞలను గొరికన్నాను. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆయన్ని ఆరాధించి బంద్ చేసి ఆయన తిండి కోసము నీళ్ళ కోసము ఈ అరణ్యంలో మమ్మల్ని ఎందుకు సాగుపడటానికి తీసుకొచ్చినవా? మేము చచ్చిపోయే వాళ్ళమి ఆ ఐగుప్తిలోనే చచ్చిపోతాంలే, అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చినవా అని సనుగుతూ ఉన్నారంట, గొనుగుతూ ఉన్నారంట. చూడండి, దేవుడు బానిస్తనం నుంచి తీసుకొచ్చి మంచిగా అరణ్యంలో చూడండి, ఏ చింత లేదు, ఏ బాధ లేదు. వాళ్ళు ఏం చేయాలి? నడుచుకుంటూ పోవాలి, మోసే చెప్పిన మాట వినాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఈ విధంగా మోసే నడిపించుకుంటా పోతా ఉంటే వీరికి తిండి చింత అయింది, నీళ్ళు చింత అయింది. తిండి లేదన్నప్పుడు తిండి పెట్టిండు, నీళ్ళు లేదన్నప్పుడు నీళ్ళు ఇచ్చిండు. 40 సంవత్సరములు ఏం అరిగిపోలేదు, బట్టలు బా ఏం దేవుడండి, నెలకు ఒక జత మారుస్తుంటమ్మా. 40 సంవత్సరాలు అంటే మాటల చెప్పులు అరిగిపోలేదంట. 2 నెలలకు ఒక జత మనం మారుస్తూనే ఉంటాం. కానీ 40 సంవత్సరాలు ఇది నమ్మసత్యమైందేనా? కానీ నమ్మాలి. హల్లెలూయా. ఆయన మనకి ఆయన కార్యములు కంటికి కనబడవండి, చెవులకి హృదయానికి బా ఏం దేవుడండి. మనం అనుకుంటాం మనం ఏం చేయగలుగుతాం, ఆయనకి సమస్తము సాధ్యం. ఆయన చేతులని మనము నమ్మినట్లయితే అది మనము పొందుకుంటాం. ఆయన ఆరాధించేటప్పుడు ఆరాధించడంగానే ఆయన కార్యములు జరిగిపోతూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే సూచక క్రియలు లేవు, అద్భుతాలు లేవు. ఆనాడు చేసిన అద్భుతాలు దేవుడు ఈనాడు చేయడా? చనిపోయిన లాజరులు లేపినట్టు ఏ రోగముతో పడి ఉన్నా కానీ దేవుడు లేవనెత్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అది చేయగలడు. ఏమైనా కథమంతం పాటలు మాత్రం భలే రాస్తారండి జ్ఞానంతో, కానీ నమ్మరు. ఏమైనా కథ మొత్తం మార్చగలడు. ఎంత చక్కగా పాడేటండి. ఆయన అనుకున్నాడంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేస్తాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజలకి ఇంకా అర్థం కాలేదు దేవుడి గురించి. తిన్నంతసేపు తిన్నాడు, దెబ్బకైనట్టుంది. మా అరణ్యంలో మాకు నీళ్ళు లేవు, ఏడకెళ్ళి తాగాలన్నప్పుడు దేవుడు మోసే దేవుడితో మాట్లాడగానే బండతో మాట్లాడగానే నీళ్ళు ఒకసారంట బండతో పోయి మాట్లాడమంటే మోసే తీసుకొచ్చి కోపం వచ్చి బండ కొట్టినాడు. అయినా కానీ దేవుడు ఏం చేసిండు? నీళ్ళని వాటర్ దయచేసి. ఈ రోజుల్లో మనకి నీళ్ళకి తిండికి ఏమైనా కొదువ ఉందా? ఏ కొదువ? దేవుడు ఏం చేసిండు? సమృద్ధిగా ఇంకా చెత్తకుండీలు ఎక్కువైపోయింది పడేయటానికి. దేవుడిచ్చిన ఆహారాన్ని పడేయకూడదు. మనం శుభ్రంగా ఏం చేయాలి? తినాలి. లేని వారికి పెట్టాలి. మనం ఎప్పుడైతే ఆ విధంగా చేస్తుంటామో మన ఆహారము మన పానము దీవించబడతాయి. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తారంటే వేస్ట్ చేసి పడేస్తున్నారు. చాలా వేస్ట్. ఎందుకంటే మనము ఎప్పుడైతే దాన్ని ప్రార్థన చేస్తామో అది ఆశీర్వదింపబడుతుంది. ఆ ఆహారము దేవుడిచ్చిందని మనం ఏం చేయాలంటే ఏది కూడా వేస్ట్ చేయొద్దు. దేవుడిచ్చిన ప్రతిది కూడా మనం ఏం చేయొద్దు? వేస్ట్గా చేయొద్దు. మన హృదయాన్ని కూడా వేస్ట్గా అనాలోచనగా చేసుకోవద్దు. మన హృదయాన్ని కూడా మనం ఏం చేయాలంటే శరీరాన్ని హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి ప్రతి క్షణము ప్రతి నిత్యం. మనం కింద చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం చూసుకున్నాం 15:3. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడదోసెను. అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. హల్లెలూయా. ఎక్కడ మునిగిపోయారు వీళ్ళంతా? ఎర్ర సముద్రములో మునిగిపోయారంట. అతి శ్రేష్ఠులు. అయ్యా ఎవరు కాడ ఉన్న వాళ్ళు? ఆ ఫరో కాడ ఉన్న వాళ్ళు అతి శ్రేష్ఠులై ఉన్న వారిని ఎర్ర సముద్రములో ముంచివేశాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకే ఒక టీచర్ అంట ఒక పిల్లవాడిని స్కూల్ చెబుతూ అరే నాస్తికుడు,
అరే ఎర్ర సముద్రము ఏమి లేదురా, అదంతా కామించిన కథ. ఆ ఎర్ర సముద్రం ఎంత లోతు ఉంటుందంటే గిరకల లోతే ఉంటుంది అన్నమాట. ఎంత లోతు? గిరకల లోతు ఉంటుంది. దాన్ని ఏమి నమ్మకాకంటే దాంట్లో ఎవరు మునిగి ఏమి దాటి గిరకల లోతు ఈజీగా దాటొచ్చుగా. ఇజ్రాయెల్ ప్రజలు ఆ గిరకల లోతులో నుంచే దాటారని చెప్పిందంట. ఎవరికి? ఈ పిల్లవారికి. ఈ పిల్లవాళ్ళు మనకంటే చాలా తెలివిమంతులు కనుక దేవుడికి సూత్రం అన్నమాట. అరే గిరకల లోతులో దాటించిందంటే నువ్వేదైనా సూత్రం చెబుతున్నా దేవుడి కంటే. నిజమే సార్, దేవుడు ఆ గిరకల లోతులో ఇజ్రాయెల్ ప్రజలను దాటించిన కానీ ఆ ఇజ్రాయెల్ ప్రజలు దాటించిన ఆ సముద్రంలో ఆ గిరకల లోతులో ఉన్న వాళ్ళని ఐగుప్తుల్ని చంపేసాడు సార్ అన్నట. హరిలోయ ఎంత జ్ఞానం అండి! ఆ గిరకల లోతులో చంపేసాడు సార్ ఐగుప్తి దేశాన్ని అన్నాడు. ఆ ఫరో సైన్యాన్ని ఆ గిరకల లోతుని చంపేశారంటే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక సరే మన సబ్జెక్ట్ లేదు అన్నమాట. పిల్లలకి అంత జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు టైం నుంచి చిన్నప్పుడు టైం నుంచి సండే స్కూల్లో వాళ్ళని ఎదుగుతూ ఉంటే దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఆయనకి సమస్తము. ఆయన నన్ను తప్పుపట్టిన అన్న వాళ్ళు కూడా మారిపోయారంట. కొంతమంది అంట బైబిల్ దేనికి చదివారంటే దాంట్లో ఏమైనా తప్పిదం ఉందని చదివితే ఆ వాక్యము ఆయన్ని మార్చిందంటండి. ఈ యత్నాన్ని బలించాలనుకున్నాడు కానీ ఏమనుకున్నాడు? మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని? ఎవరైతే ఎదురొస్తారో ఎవరు మొక్కుకున్నారు? దీన్ని ఏం చేస్తాడంటే దేవుడు మనుషుల్ని బలి అడుగుతున్నాడు అని కావించారు. దేవుడు బలి అడిగేవాడు అంటే బలి అడిగితే ఇస్సాకునే తీసుకునేవాడు. ఆయన బలి అడిగే దేవుడు కాడండి. ఈయన మొక్కుకున్నాడు నేను సమర్పిస్తానని. ఎవరు మొక్కుకున్నాడు? దేవుడు అడగలేదు. దేవుడు ఏది కూడా అడగడు. మన మనస్ఫూర్తిగా మనము దేవుడు అడిగింది ఏంటంటే మీ ఆత్మలను నశించిపోకుండా నరకానికి పోకుండా నిత్య జీవమునకు వచ్చినట్టు మీరు మారు మనసు పొందండి. అది మన దేవాది దేవుడు అడిగి ఆయన ఇష్టపడుతుంది కూడా అది. అందుకే ఆయన ఆజ్ఞలను మనం చూసుకొని ముగించుకుందాం. 119వ కీర్తనలోకి మనం పోదాము. ఆయన ఆజ్ఞలను కొన్ని చూసుకొని ఆయన ఎలా ఆరాధించాలో మనం చూసుకుందాం. ఆయన ఆజ్ఞలను మనం చూసుకొని ముగించుకుందాం. తొందరగానే ముగిస్తాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 3 గంటలకు ముగిస్తాను. 119వ కీర్తన 1వ అధ్యాయం నుంచి మనం చూసుకుందాం. నీ ఆజ్ఞలన్నిటినీ 119 1వ అధ్యాయం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవాడు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. హల్లెలూయా. ఏ విధంగా? యెహోవా ధర్మశాస్త్రము అనుసరించేవారు నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన ధర్మశాస్త్రం ఏదనగా ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు నడుచుకునేవారు ధన్యులు. పాత నిబంధనలు. కొత్త నిబంధనలో ఆయన ఇచ్చిన ఆ సూచనలు ఈజీగా ఉంటాయి. పాత నిబంధన 10 ఆజ్ఞలు చూసుకుంటే ఎంత కష్టంగా ఉంటాయో అవి పాటించలేరు. కానీ కొత్త నిబంధనకు వచ్చినాక ఆయన ఇచ్చిన ఆ ఆజ్ఞలను ఈజీగా మనం ఏం చేయొచ్చు? వాటిని పాటించవచ్చు. కానీ వాటిని కూడా పాటించలేకపోతున్నారు. వ్యభిచారం చేయవద్దు, దొంగతనము చేయవద్దు, నీ పొరుగువారిని నువ్వు ఆశించవద్దు అని దేవుడు చెబుతున్న ఈ ఆజ్ఞలను కూడా ఏం చేస్తున్నారంటే పాటించలేకపోతామన్నారు. అందుకే ఏం చెబుతా ఉన్నాడు? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనువారు పూర్ణ దయతోనూ పూర్ణ హృదయముతోనూ ఆయనను వెతుకువారు ధన్యులు. ఎవరు ధన్యులంట? ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు. అదే మనం చూసుకున్నట్లయితే 9వ వచనం 19:9 యవనస్తులు దేని చేత తమ నడత
శుద్ధిపరచుకుందురు. నీ వాక్యమును బట్టి నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొను చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడచి తిరగనీయకుము. హల్లెలూయా. ఎవరి ఆజ్ఞలను బట్టి? దేవుడు ఆజ్ఞలను ఇచ్చి ఆజ్ఞలను బట్టి ఈ లోకములో నన్ను తిరగనీయకము, పాపములోను అక్రమంలోను నన్ను తిరగనీయకము. యవనస్తులు దేని చేత శుద్ధిపరచుకోగలరు? ఆయన వాక్యము చేత. ఆయన వాక్యము హృదయములో ఉంటే పాపమునకు మనం ఏం చేస్తామంటే దూరముగా ఉంటాము. ఆయన వాక్యము మనలో ఉంటే పాపమునకు దూరముగా ఉంటాము. చూడండి, ఈ రోజుల్లో పాపానికి సులువుగా పడిపోతూ ఉన్నారు. సులువుగా ఏం చేస్తున్నారంటే దేవుడు ఆజ్ఞలను విడిచిపెట్టి పాపంలో అక్రమంలో తిరుగుతూ ఉంది. అపవాదిగాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టారు. మానవులు లోకానుసారంగా నడుచుకుంటా ఉన్నారు. దేవుడిని నమ్ముకున్న వ్యక్తులే ఏం చేస్తూ ఉన్నారంటే లోకంలో పడిపోతూ ఉన్నారు. ఆదివారం చర్చికి వస్తారు, సోమవారం సినిమాకి పోతారు. ఆదివారం చర్చికి వస్తారు, సోమవారం నుంచి సీరియల్ చూస్తారు. ఆదివారం దేవుడిని ఆరాధిస్తారు, సోమవారం నుంచి కొట్లాట అవుతారు. ఎందుకో దేవుడు ఆజ్ఞ పాటించట్లేదు. దేవుడు ఆజ్ఞన మన హృదయంలో ఉంటే వీటన్నిటికీ మనము దూరముగా ఉంటాము. నువ్వు ఏ పనైనా చేయి, ఏ కష్టమైనా చేయి, ఏ వృత్తైనా చేయి, కానీ దేవుడు ఆజ్ఞ నువ్వు మీరకూడదు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఆ దేశం నుంచి మోసే తీసుకొస్తే ప్రతి ఆజ్ఞ వీళ్ళకి ఇస్తూ ఉంటే ఎంతమంది రాజులు ఏలిండ్రండి ఇజ్రాయెల్ ప్రజలని? మన మధ్యలోకి ఎంతమంది సేవకులు వచ్చిపోతూ ఉన్నారండి? ఎంతమంది మంచి మంచి ఆహారం పెడతా ఉన్నారండి? ఆహారము ఇప్పుడు నచ్చట్లేదు. మంచి మంచి ఆహారము నచ్చట్లేదు. బయట ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది. పిజ్జా, బిర్యానీ, చికెన్ మంచూరి వాటికి అలవాటు పడిపోయారు. కానీ స్వశిష్టమైన ఆకుకూరల భోజనము తినటానికి ఆశ కలిగి ఉండలేదు. అందుకే దానియేలు వాళ్ళు అన్నారు, మాకు మోహంసాహారం వద్దు కానీ ఆకుకూరలు పెట్టి చూడండి అన్నాడు. రాజు అది పెట్టడానికి ఇష్టపడాలి. మంచి మాంసాహారం పెట్టి వాళ్ళని ఏం చేయండి, బలిష్ఠులుగా చేయమన్నారు. కానీ వీళ్ళు ఏమన్నారు, మాకు ఆకుకూరల భోజనము చాలు. మాకు మంచిగా 4 మాటలు ప్రేమతో చెప్పి దేవుడి వైపు తిప్పే సేవకులు ఉంటే చాలు అనుకోవట్లేదండి. ఎవరైతే ఆకర్షింపబడుతున్నారో వాళ్ళ సైడు ఎక్కువ మందిగా పోతా ఉన్నారు. చిన్న సంగమా మీరు భయపడవద్దు. దేవుడు నేడు మీ మధ్యలో ఉండి కార్యములు జరిగించబోతామన్నాడు. ఆయన ఆజ్ఞను మనం ఏం చేయాలంటే పాటిస్తూ ఉండాలి. 17వ వచనం చూసుకున్నాం. నీ సేవకుడైన నేను బతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపు. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్రయమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా రాస్తున్నారు ఇక్కడ. ఏమంటున్నాడు? ఆయన వాక్యమును మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి, అనుసరించాలి. ఆయన ధర్మశాస్త్రము సంతోషముగా మనము అనుసరించాలి. చెప్పండి, చూడండి, ఈ రోజుల్లో నువ్వు పాపం చేయకురంటే కోపం వస్తుంది. కానీ వాడికి ఇష్ట ప్రకారంగా వాడికి ఇష్టం వచ్చింది చేస్తామంటే సంతోషిస్తూ ఉంటాడు. దేవుడు ఆజ్ఞ అది కాదు, నువ్వు పాపములో పడవద్దు, అక్రమములో పడవద్దు, నువ్వు లోకానికి వేరే ఉంటాడు. అందుకే అపోస్తల కార్యంలో ఉంటుంది, మీరు ఈ లోకానికి వేరే ఉండనంటున్నాడు.
రక్షణ పొందిన బిడ్డలు ఈ లోకానికి వేరై ఉండాలి. మూర్ఖతనములో జీవిస్తున్న వారు ఉన్నట్లు మీరు ఉండకండి, వాళ్ళకి వేరై ఉండండి. మంచి మాటలు చెప్పండి, మంచిగా నడిపించండి. మంచి మాటలు చెబితే మనకేమొస్తాయి? నిందలు వస్తాయని చాలామంది బోధకులు పనిచేసారు. కరెక్టా కాదా? చెప్పట్లేదు. సంఘానికి కరెక్ట్ వాక్యం కావాలని చెప్పట్లేదు. వాళ్ళ సంఘం ఏదైతే ఆశిస్తుందో అది చెబుతా ఉన్నారు. చాలామంది సుఖానుభావులు అయిపోయారు. అందుకే మత్తయి సువార్తలు అంటది, అబద్ధ బోధకులు చాలామంది బయలుదేరలేరా? వాళ్ళని బట్టి మనం ఏముండాలి? జాగ్రత్తగా ఉండాలి. నిజంగా దేవుడు వాక్యం తెలిస్తే మన హృదయం పరిశోధిస్తూ ఉంటుంది, పరీక్షిస్తూ ఉంటుంది. ఆయన ఆజ్ఞలను మనం గైకొలుతూ ఉంటే మనం ఏది సత్యమా ఏది న్యాయమా తెలుసుకుంటూ ఉంటాం. మనం ముగిస్తున్నాం, టైం అయిపోతూ ఉంది. అదే మనం చూసుకున్నట్లయితే 50వ వచనం చూసుకుందాం. నీ వాక్యము నన్ను బతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహాసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. గర్విష్ఠులు ఏం చేస్తున్నారంట? అపవాసిస్తున్నారు. ఈ లోకంలో ఉన్న గర్విష్ఠులు మనల్ని అపవాసిస్తూ ఉంటారు, నిందలు మోపుతూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. కానీ మనము ఆయన ధర్మశాస్త్రమును బట్టి తొలగిపోకూడదు. ఆయన వాక్యమును బట్టి మనము తొలగిపోకూడదు. ఆయన వాక్యము సత్యమైనది, మన త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అమ్మా, ఆయన వాక్యము మనము నిద్రపోతుంటే ఏడైలు కూడా చీకటే ఉండదు. చీకటిలో ఉన్న జనులారా ఎలుగులోకి రమ్మంటే మాకు వద్దని చీకటే బాగుంటుందంట కొంతమంది. చీకటి అనగా ఎవరికి సాదృశ్యం? సాతానికి సాదృశ్యం అని నల్లబట్టలు వేసుకోకుండా ఉండగలండి. అవి పాస్టర్కి చెప్పిందంటే మీరు నల్లబట్టలు వేసుకొని చర్చికి రానే వద్దన్నారంట. ఎందుకంటే సాతాను వస్తుంది నల్లబట్టలు వేసుకొని. అంటే నల్లబట్టలు వస్త్రము దేవుడు సృష్టించినయే. అంటే నల్లబట్టలు అంటే బట్టల్లో లేని సాతాను గాడు ఏడంటున్నాడు? మన హృదయ ఆలోచన ఎరుగున్నాడు. వాడేం చేస్తాడంటే ఆయన ఆజ్ఞలను గైకొనకుండా తప్పు మార్గంలోనికి నడిపించడానికి వాడు మన పక్కనే కూర్చొని ఉంటాడు. ఏడ కూర్చుంటాడు? మన పక్కనే కూర్చొని వాక్యం విననీడు, నిద్రపోతా. అందుకే నిద్రపోతూ, తాగుబోతూ, తిండిపోతూ, సోమరపోతూ, ఈ పోతులన్నో నీ పోతుల గురించి ఒకసారి నేను చెబుతాను. ఎందుకంటే ఇవన్నీ మన ఆలోచనకు వచ్చినప్పుడు మనకి నిద్రే వస్తుంది. మందిరంలో మనసు పూర్తిగా ఆరాధించలేము. అందుకే 100వ కీర్తనలో ఏముంది? సమస్త దేశ జనులారా మీరు ఆయన ఆలయముకు రమ్మంటే మనం ఎన్ని గంటలకు వస్తాం? మన పనులు చూసుకొని ఎన్ని గంటలకు స్టార్ట్ ఇక్కడ ఆరాధన? ఎన్ని గంటలకి? నువ్వు మొదలు పెడుతున్నావు కాబట్టి నువ్వు చెబుతున్నావు, మిగతా వాళ్ళు చెప్పాలి కదా. ఎన్ని గంటలకమ్మా? నా బోధ కొద్దిగా కఠినంగానే ఉన్నది, మీరు నచ్చిన నచ్చకపోయినా. ఎన్ని గంటలకి అని చెప్పండి అమ్మా. 10:30కి. మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? మా పనులు అవ్వలేదు మేమెట్టరామండి, మా పనులు ఇవ్వలేదు మేమెట్టరామండి. పెద్ద అబ్బాయి ప్యాకెట్కి వెళ్ళాడు, చిన్న అబ్బాయి నువ్వేం చేయాలి? పనులు చూసుకొని రావాలి. అప్పుడు ఇప్పుడు లేడు కదా, అది మీ తప్పు కాదు. ఎందుకంటే పాస్టర్ గారు 10:30కి పెట్టడం తప్పు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పెట్టడం కదా. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఒక పాట పాడి వాళ్ళకి వాక్యం చెప్పి పంపించాలి. రానున్న రోజుల్లో అవుతుందండట. ఈ రోజులు ఎట్లయితే తెలుసా? మంచి షేర్లు వేసి కూసబెట్టి మంచి వాక్యం. ఒక 10 రోజులు నన్ను ఈ సంఘానికి పిలిచిర్రు అనుకో, 11వ రోజు వద్దాను. నిజంగా అండి. మోకాళ్ళు లేచి ప్రార్థన ఆల్ నైట్ ఎంతమంది చేస్తారు? ప్రార్థన, ఉపవాస ప్రార్థన మర్చిపోయారు ఈ రోజుల్లో. ఉపవాస ప్రార్థన ఉందా? ఏడుందండి మీరు?
ఆ రోజుల్లో ఎప్పుడో చేశారు, కానీ ఇప్పుడు ఎవరు చేస్తారు అసలు ఉపవాస ప్రార్థన అంటారు? ఆయన ఆజ్ఞ. ఉపవాస ప్రార్థనలో మనం ఏదైనా జయించగలుగుతాం. ఉపవాసం ఉంది, ఒక రోజున ప్రార్థన చేస్తున్నారా? మా ఓరకు ఉపవాసం ఉంటుంది, 50 రోజులు అంటుంది, 40 రోజులు అంటుంది, రాత్రి శుక్రవారం అంటుంది. నాకు ఇసుకు పుడుతుంది ఉపవాసం ఉండేది. చూడండి ఆసక్తి. ఆ ఉపవాస ప్రార్థన మా కుటుంబాన్ని నడిపిస్తాను. ఉపవాసం ఉంటుంది, ప్రార్థిస్తూనే ఉంటుంది. అమ్మ ఒక పూట ఉంటే చాలంటే కాదు, 2 పూటలు ఉండాల్సి ఉందంట, 3 పూటలు కూడా ఉంటుంది. అమ్మ రేపు నాడు బలం తగ్గిపోతుందంటే ఉపవాసం అంటే ప్రార్థన చేస్తూనే ఉంటుంది. 3 రోజులు, 4 రోజులు, 40 రోజులు, 50 రోజులు. ఆ కోపిక ఏడొస్తుందో కానీ ఉంటనే ఉంటుంది. ఆ ఉండేదిగా కొన్ని రోజులు నన్ను అన్నమాట. నేను మొదటికి ఆకలి తట్టుకోలేదు, ఒక పూట అయినా తినాలి. చూడండి ఉపవాసం వచ్చి బొగ అయిపోయింది, ఏం చేస్తా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు ఏమవుతుందంటే శక్తి పొందుకు వచ్చింది, ఆ బలము. మేము ఇంతకు ముందు ఉపవాస ప్రార్థన 3 గంటలకు స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల దాకా ఉండేదంటే ప్రేయర్ అక్క, ఫాస్టింగ్ ఉండే కానీ ప్రేయర్ ఎన్ని గంటల దాకా ఉండేది? నైటు. ఒకసారి ఛాయ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. నైట్ 10 గంటలకు ప్రేయర్ స్టార్ట్ చేస్తే 3 గంటల దాకా వదిలేవాళ్ళు కాదు. ఆ ప్రార్థన శక్తి మనల్ని ఏం చేస్తుందంటే ఇప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానన్న ఒక చేతులు ఎత్తండి ఒకసారి. అయ్యా అయ్యా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఓకే. ఉపవాస ప్రార్థన అన్న వాళ్ళు చేతులు ఎత్తని మాకు చెప్పిన ఒకరు 2 ఉండేటోళ్ళు కాదు కదా, లేనోళ్ళు. నేను సంఘానికి వచ్చినప్పుడల్లా నువ్వే చేతులు ఎత్తు, నువ్వే భాషలు చెబుతా ఉంటావు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటారు? ఎవరు ఉంటారు? మాతోని కాదండి. ఒక్క పూట తిండి మానేసినామంటే మీకేం లేదు, సులువే, సింపుల్ అని. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉపవాసమే కష్టమైతే మళ్ళీ చేతులు ఎత్తమంటారు. మన జూమ్ యాప్ ఉంది, ప్రతి శుక్రవారం 8 గంటల నుంచి నైట్ 12 గంటల దాకా ఉంటుంది. ఉపవాసం ఉండి ప్రార్థించాల్సి అనుకున్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మంచి వాక్యం ఉంటుంది, మంచి సబ్జెక్ట్ ఉంటుంది. ఆ వాక్యం ఒక గంట ఉంటుంది. తర్వాత ప్రార్థన, ప్రతి వ్యక్తి కూడా జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఆ ఉపవాసంలో ప్రార్థనలో పాల్గొనవచ్చు. మా ఇంటికి రావద్దు, మీరు మా మందిరానికి రావద్దు, మీ ఇళ్ళల్లో మీరేమంటే ఏం చేయొచ్చు? ఉపవాస ప్రార్థనలో పాల్గొన. సరే, మీ వ్యక్తిగతంగా మీరు ఉపవాస ప్రార్థన చేసుకుంటుంటే ఐ డోంట్ కేర్, మాకు అవసరం సంబంధం లేదు, చేయలేదు, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు ఇప్పుడు దాకా అన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ బ్రదర్ అది పంపిస్తామన్నాడు. ప్రార్థన వల్ల మనం ఏం చేస్తామంటే ఆయన ఆజ్ఞలను నేర్చుకుంటా ఉంటాం, గైకుంటా ఉంటాం. కొన్ని ఏం చేస్తామంటే జయిస్తూ ఉంటాం. జయిస్తామా జయించలేమా? ఉపవాస ప్రార్థనలో జయిస్తామంటారు కానీ ఉండలేదు. ఉపవాసం ఒక్క పూట కూటి కోసము మీ ఇద్దరు చెబుతారు కదా, పాస్టర్ గారు చెప్పొద్దు దయచేసి. ఒక్క పూట కూటి కోసము ఎవరండి?
మీరు చెప్పరండి, వాక్యం వినట్లేదా? ఎన్నిసార్లు పాత వాక్యం అది. యోషు ఎవరు? యోషు ఒక్క పూట కూటి కోసము దేశత్వాన్ని నమ్ముకున్నాడు. మంచి చిక్కుడుగా కూర, రకరకాలైన కూరగాయలు వండి పెడతామన్నట్టు. అయితే యాకోబు మంచి వంటగాడు. ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా మంచి వంటకాలు అయ్యాయి తెలుసా. లాక్డౌన్ పుణ్యాన్ని ఏం చేశారు? మగవాళ్ళు అందరికి వంటలు నేర్పించేసారు. ఏం చేశారు? వంటలు నేర్పించేసారు. లాక్డౌన్ వచ్చి, కరోనా వచ్చి మంచి పాఠాలు నేర్పించినాయి తెలుసా మనకి. తెలిసిన వాళ్ళు కట్టకట్ట చెప్పండి 4-5. మొదటిది ఏం నేర్పించారు చెప్పండి? లేకపోతే ఎట్ట పెడితే అట్ట దుమ్మే వాళ్ళు, ఎట్ట పెడితే ఎవరి మీద వాళ్ళ మీద తుమ్మిటోళ్ళు. కరోనా రాగానే మాస్క్ పెట్టుకోరాగా, ఇప్పుడు చాలామంది మాస్క్ పెట్టుకుంటారు. కరోనా రాకముందు ఎవరికంటే వాళ్ళకి చేతులు ఎట్లుండేది చూసారు, ముక్కులో పెట్టుకుని చెవులో పెట్టుకుని సెకండ్ ఇచ్చేది. ఇప్పుడు చేతులు శుభ్రంగా. అప్పుడు ఏం చేసింది? కరోనా టైంలో మంచిగా కడుక్కునేవాళ్ళు. ఇప్పుడు అది ఏమైంది? దేవుడు ఒక్కొక్క దాన్ని పెట్టి దేవుడు ఏం చేస్తాడంటే శుభ్రత. చాలామంది శుభ్రంగా ఉండలేరు. ఎట్లా పెడితే అట్లే ఒక నీట్గా దేవుడు ఇచ్చిన శరీరాన్ని మనం నీట్గా ఉంచాలి. నీట్గా ఉంచాలని గంటసేపు బాత్రూంలో ఉండి రావాలి. గంటసేపు అబ్బా స్నానానికి పోతే కొంతమంది రానే రాదు. ఎంతసేపు చేస్తారో చేసి 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 నీళ్ళన్న అయిపోవాలి, సబ్బు అన్న అయిపోవాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో సబ్బులతో అవసరం లేదు, క్రీమ్లు వచ్చినాయి అన్నీ. ఆ రోజులు ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎట్లా నడిచారండి? ఆలోచించారు ఎప్పుడన్నా కొనుక్కున్నప్పుడు? ధ్యానించండి, దేవుడి గురించి ధ్యానించండి మంచిగా. రేపొద్దున ఏం కూర ఉండాలి, రేపొద్దున పిల్లలకి ఏం వంట చేయాలి, ఈ ఆలోచనలు తీసేసి నైట్ కొంచెం బైబిల్ చదువుకొని మంచిగా పడుకొని దేవుణ్ణి ఆలోచిస్తుంటే ఆ మెదడు కొవ్వుకు దొరికినట్టంట. దావీదుకి ఎట దొరికిందంట? దొరుకుతుంది. కళలు అంటారా? దర్శనాలు వస్తున్నాయా? ఉపవాస ప్రార్థనలు పెట్టండి మీద ఒక వారం మీద దయచేసి. వీళ్ళు దర్శనాలు చూడాలి, కళలు కనాలి. కళలు ఎవరు కన్నారు? యోసేపు కనేవాడు కళలు. ఆయన కళలు తండ్రికి తమ్ముళ్ళకి చెబితే ఏమో వాళ్ళు పగబట్టారండి. దేవుడు మంచి కళలు ఇస్తారా లేదా? చెడ్డ కళలు వస్తున్నాయండి మన హృదయంలో. సాతానుగాడు ఏలుతున్నట్టే. సమయం దగ్గరికి వచ్చింది, నేను ముగిస్తాను 10 నిమిషాల్లో. అయితే ఆజ్ఞ మనము ఏ విధంగా కొనాలంటే, ఈ లోకములో ఉన్నవారు మనల్ని దూషించిన హింసించిన ఆయన ఆజ్ఞ నుంచి మనము తొలగిపోకూడదు. మళ్ళీ 50 వచ్చిన ఒకసారి చదువు కదా. అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్న వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. జ్ఞానంగానే ఉన్నది మీరు. నీ వాక్యము నన్ను బతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రమును నుండి నేను తొలగకు ఉన్నాను. ఏమనుకున్నా ఎవరేమనుకున్నా మనం ఆయన ధర్మశాస్త్రమును ఆయన వాక్యమును విడగకూడదు. రోజు బైబిల్ ఎంతమంది చదువుతారు? చేతులు ఎత్తండి ఒకసారి, గట్టిగా ఎత్తండి. చదివితే భయపడాల్సిన అవసరం లేదు సార్. అయ్యా 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 50 అంకులు చదువుతున్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారి తండ్రి చదువుతున్నాడండి. బైబిల్ చదవట్లేదా? న్యూస్ ఎంతమంది చదువుతారు? చూడ చేతులు ఎత్తండి. న్యూస్ కూడా చదవట్లేదా? ఏది చదవరా? ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, అంతా సోషల్ మీడియా కదా, వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది కదా, అందుకని చదువులు బంద్ చేశారు అన్నమాట. వీటి వలన విశ్వాసం కలుగుతుందని చదివేదే. బైబిల్ చదవాలి. మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతూ ఉంటామో ఆయన జ్ఞానం మనకి వస్తూ ఉంటుంది. జ్ఞానం కావాలంటే ఏం చేయాలంటే మనము బైబిల్ గ్రంథాన్ని మనము చదవాలి. ఎప్పుడైతే చదువుతూ ఉంటామో ఆ జ్ఞానం మనకి వస్తూ ఉంటుంది. 105 చదవండి కదా. 119. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది.
నీ న్యాయ విధులను నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. హల్లెలూయా. చూడండి, ఆయన వాక్యం అంట పాదములకు దీపమై ఉన్నదంట, ఆయన త్రోవకి వెలుగై ఉన్నది కనుక ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ప్రమాణం చేసుకుంటా ఉన్నాడు. మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎంతమంది బైబిల్ చదువుతారు? నేను చెబుతున్న మాట కాదు, దేవుడు చెబుతున్న మాట. ఎంతమంది బైబిల్ చదువుతారు ఇవాళ నుంచి? అంటే ఎవరు హృదయం కదలట్లేదా? హృదయము బాగా బంధకం అయిపోయిందా? మీ శరీరాన్ని అనట్లే, నేను హృదయాన్ని అంటున్నా. హృదయము ఆత్మకి సంబంధం కనుక హృదయం ఏమైంది? కొవ్వు పట్టుంది. అమ్మ మనసులో కాదు నేను అంటుంది. ఆత్మీయంగా హృదయం ఏమయ్యింది? దాన్ని తీసేసుకోవాలంటే మనము బైబిల్ చదవాలి, ఆయన ధర్మశాస్త్రము ధ్యానించాలి దివారాత్రములు. అబ్బా, దావీదంట ఆయన ధర్మశాస్త్రమును ఏమి దివారాత్రములు ధ్యానించాడు. సోషల్ మీడియాలు వాక్యాలు అవి చూడకుండా మనం ఏం చేయలే? ఆయన వాక్యములు మనం ఏం చేయలే? చదువుతారా? చదవండి, ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. నమ్మకంగా దేవుడికి ఉండండి. ఆయన మన త్రోవకి వెలుగై ఉన్నాడు కనుక ఆయనకు మనం ఒక ప్రమాణం చేసుకోవాలి. దేవా, నేను ఈ సంవత్సరం ఒకటి చేసుకున్నా. ఏమని? 5 గంటలకు లేచి ప్రేయర్ చేసుకుంటానయ్యా. ఎవరు? నేనంటే మీరు కాదు, మీరు మంచి వాళ్ళు. నేను సిగ్గుమాలినోనే. నిజంగా నేను సిగ్గు నీతి తప్పినోని. నేను నెరవేర్చాలా లేదా? 6 గంటలకు లేచి ప్రేయర్ చేసుకుంటాను. నాకు సిగ్గు ఉందంటారా? సిగ్గు లేదు. ఇప్పుడు ఆమె స్టార్ట్ చేయాలి. ఈ నెల లాస్ట్ కదా, రేపా వచ్చే నెల, ఈ నెల వచ్చే నెలగా, ఈ నెల 15 రోజులు 5 గంటలకు లేచి ప్రేయర్ చేయాలి. ఏం చేస్తావు? సిగ్గు లేని తనంలో బతుకుతాను. ఆయనకి ప్రమాణం చేసి దాన్ని మనం ఏం చేయాలంటే నెరవేర్చాలి. కానీ బైబిల్ చదవకుండా నేను బయటికి వెళ్ళిన రోజు లేదు. ఎందుకంటే మనకి త్రోవ చూపిస్తూ ఉంటాడు, కొన్ని ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటాడు. ప్రార్థన చేసుకొని వాక్యం చదివి బయటికి వెళ్ళేది నేను నేర్చుకున్నాను ఈ సంవత్సరంలో. ఎందుకంటే ఆ విధంగా ఆయన ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ మనము ముందుకెళ్తా ఉంటే ఏ అపాయము రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమి రానే రాదమ్మా. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ధర్మశాస్త్రమును మనం ధ్యానిస్తూ ఆయన వాక్యమును మనం చదువుతూ ఉంటే ఏ తెగులు ఈ సంవత్సరంలో మా కుటుంబానికి ఏ తెగులు రాలేదు, ఏ అపాయము రాలేదు, ఏ హాస్పిటల్లో పైసలు పెట్టలేదు. దానిని బట్టి దేవుడికి వందనము. నేను ఒక 500 హాస్పిటల్లో పెట్టాను అనుకో, నా హృదయం అంతా కూడా ఎట్లుంటుందో తెలుసా? బురువుగా భారంగా 500 పోయా 500 పోయా 500 పోయా అనుకుంటాను. సమృద్ధిగా తిన్నామనుకో దాని గురించి నేను చింత చేయను. కానీ హాస్పిటల్కి ఒక 100 రూపాయలు పోయినా కానీ నా తలంతా బాగా రోదన కష్టము నాకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అవి వృద్ధాకు పోయింది. దేవుడు ఏం చేసిండు? మంచి శరీరాన్ని ఇచ్చి ఆరోగ్యం ఇచ్చిండు. ఎందుకంటే ఆయన మన శరీర దేహమును అంతా కూడా శుద్ధి చేయవాడు. ఆత్మీకంగా ఆయన రోగాల్ని కడిగేవాడు, శరీరకం కూడా రోగాల్ని కడిగే దేవుడు. ఎందుకంటే మన గుడారాలకి ఎలాంటి తెగులు రాకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. అందుకే నేను పడుకొని ఒకసారి ఆలోచిస్తూ ఉంటా, ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఈ లోకంలో నన్ను ఎలాంటి హాని జరగకుండా కాపాడుతున్నాను. కొత్త బడి తీసుకోగలనే 4 రోజులు పోతా ఉన్నా నేను పోయేవని చక్కగా పోవాలిగా. తాడి చెట్టు ఎంత పొడుగుందని చూస్తా ఉన్నా. ఆటో వాడు ముందు వచ్చి ఏం చేసిండు? గుర్తులేదు కానీ మిస్ అయ్యింది. కొద్దిగా దాగి తాగుతాం. హల్లెలూయా. సరే, నేను బండి మీద పోవాలా, తాడి చెట్టు సాయి చూడాలా? అందుకే మనం ఒక రోడ్డును పోతుంటే మన చూపు ఎలా ఉండాలి? చక్కగానే ఉండాలి. నీకు తాడి చెట్టు ఎంత పొడుగుంటే నీకెందుకు?
దానికి ఎన్ని మంటలు ఉంటే నీకెందుకు, నువ్వు బండి మీద పోయేటప్పుడు. అందుకే మనం వాక్యం చదివేటప్పుడు వాక్యం చదువుకుంటూనే పోవాలి. మధ్య మధ్య లోలు పిలుస్తున్నారు, వీళ్ళు పిలుస్తున్నారు. అందుకే మనం ఏం చేయాలి? చూడండి, మేము ఇల్లు కడతాం కదా, అనిల్ ఏం చేస్తాం తెలుసా? ఒక పూజ గది కట్టించుకుంటాం. బాత్రూమ్ ఎట్ట కట్టించుకుంటాం, పూజ గది కూడా కంపల్సరీ అది ఉండాలి. క్రైస్తవులు అటు ఏర్పరుస్తారా? ఆహా, ఇల్లు నిర్మాణం ఎట్టు ఉండాలి తెలుసా? సంపూర్ణంగా సమృద్ధిగా ఉండాలి. కానీ దేవుడికి ఒక ప్రేరు రూమ్ ఇచ్చి దాంట్లో ప్రార్థన చేసుకుందామని మేము ఏ రూమ్ లేకపోయినా ఒక రూమ్ ప్రార్థన కట్టి పెట్టుకుంటాము. మా జోసఫ్, మా పీవి ఏం చేస్తారంటే దాన్ని అంతా కూడా చక్కగా అలంకరించి దాంట్లో ఒక బైబిల్ పెట్టి వాక్యం పెట్టి ఏం చేస్తారంటే ప్రార్థనా గృహంగా చేస్తారు. దాంట్లోకి పోయి ప్రార్థన చేసుకోవాలి. ఇంకా దాంట్లో ఏది కూడా చేయటానికి వీల్లేదు. మేము కిరాయి కొన్న దాంట్లో పూజ గదిని కాస్త పేరు చేసేసి హల్లెలూయా. ఎందుకంటే మనకి వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రార్థన గృహం. నువ్వు అరువులకు పోయిన వరకు నేను పిలుస్తారా? అరే ప్రార్థనకి అయిపోయింది, నువ్వు ఏడబడితే అక్కడ చేసుకోవడం అనుకో, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు, నేనేం చేస్తూ ఉంటారు, ప్రేయర్ చేసుకొని అపవాది ఈ విధంగా చేస్తాడు. కాబట్టి ప్రార్థనలో వాక్యములో మనము ఆయన ఆజ్ఞలకు లోబడి ఏం చేయాలంటే ముందుకు నడుస్తూ ఉంటాం. ఇతనంట ప్రమాణం చేసుకున్నాడంట, నీ ధర్మం చేస్తారు మనను నేను ధ్యానించుకుంటానని. ఆయన ప్రమాణం ఏమైందంటే నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన మాట తప్పలేదంట. మళ్ళీ చదువు మీద 105 ముగిస్తానే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయవిధులను నేను అనుసరించేదానని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. మనం దేవుడికి ఇచ్చిన మాట ఏం చేయాలి? నెరవేర్చాలి. మన నైట్ చెప్పిండు ప్రభాకర్ పెద్ద వాక్యం చెప్పాలని చెబితే మన నైట్ 2 గంటల దాకా ధ్యానించాం. మళ్ళా రాత్రి చెప్పిండు, మళ్ళా రాత్రి 2 గంటల దాకా ధ్యానించారు. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తే కానీ నడవలే. ఈ వంటది ప్రేయర్ చేసిన చేపు చేసుకున్నా నేను ఇంకా మంచి కూర్చున్నాగా, లేకపోతే నేను 10:30-11 గంటలకల్లా కొనుక్కుంటాను. ఇంకా ఆమె సంతోషంగా ఉంది. ఎందుకు? నేను ప్రేయర్లో ఉన్నాను. పేరు చేసుకుంటూ 12 గంటలకు వచ్చి పడపడు 12 గంటల దాకా నేను ఉండాలని నాకు తలనొప్పి. అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటుంది ఆత్మీయంగా. ఏమని? చర్చిలో వాక్యం చెబుతావు కానీ ప్రార్థన గట్టిగా, అరే నాయన 12 గంటల దాకా ఏడ చేస్తావు ఇంకా. సరే, ఎందుకంటే అలసిపోయేస్తా, పని చేస్తా కదా, అలసిపోయేస్తా కదా, ఒక గంట చేపు చేసి పనుకుంటా అంటే కాదు, నాతో పాటు ఉండాలి. 12 ఒక్కసారి 1 గంట. మా ఆల్ నైట్ ఎప్పుడైతే ఇంకా 1 అవుతుంది. ఆ టైం దాకా దేవుణ్ణి ధ్యానిస్తూ దేవుణ్ణి ఎదుగుతూ ఉంటే ఎంత సంతోషం ఉంటుంది. ఆ సంతోషం ఆనందం ఎప్పుడు వస్తుందంటే సంపూర్ణంగా ఆయన ఎతకాలి, ఆజ్ఞ పాటించాలి, మా అబ్బా చెయ్యాలి. ఎందుకంటే చెప్పారు కాబట్టి. ఆన్లైన్లో కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే జాయిన్ అవ్వాలి కాబట్టి, చెప్పారు కాబట్టి చెప్పారు కాబట్టి జాయిన్ అవ్వాలి కాబట్టి జాయిన్ అవుతారు అన్నమాట. ప్రార్థన అందరూ చేయాలి, అందరూ మీరు కలిగి. ఫోన్లు అంటే చాలా ఇబ్బంది అయితే తెలుసా? ఎందుకంటే చర్చీలు అంటే అందరం కలిసి ఉంటాం కాబట్టి మాట్లాడుకుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, మెలకుగా ఉండదు. కానీ ఎవరు గృహాల్లో వాళ్ళు ఉండి ప్రార్థన చేయాలి ఫోన్లో అంటే చాలా కష్టమే. ఆ కష్టము దాంట్లో మెలకుగా ఉండి దేవుణ్ణి కనిపెట్టడమే ఆశ్చర్యకరం. మీరందరూ మంచివాళ్ళండి, చేస్తారు కానీ మిమ్మల్ని ఎవరో ఆటంకపరుస్తున్నారు. హల్లెలూయా. మీరు చేస్తారు మంచివాళ్ళే కానీ ఉపవాసం ఉండరు కానీ ఎవరో ఆటంకపరుస్తారు. మీరు పరీక్షించుకోండి, పరిశోధించుకోండి, ఉపవాస ప్రార్థనలో జాయిన్ కాండి, దేవుడు ఆజ్ఞలను. అట్లని వచ్చే సంవత్సరం చాలామంది ఏం చేస్తారు తెలుసా? వాగ్దానాలు చేస్తారు. దేవా నేను ఈ సంవత్సరం నుంచి, కొత్త సంవత్సరం వస్తుంది కదా, కొత్త సంవత్సరం రాగానే ఏం చేస్తారు? దేవా నేను ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా పాటిస్తాను, ఏదైతే నేను చెప్పానో పాటిస్తానంటారు. 1 నెల పాటిస్తారు. వాగ్దానాలు తీసుకుంటారా? తీసుకుంటారు. వాగ్దానాలు వచ్చినాయి అనుకో,
మంచిగా వాగ్దానం వచ్చిందనుకో ఆయన వందనాలు చెబుతారు. మంచిగా రాకపోతే ఇదేంటి దేవా. ఒక ఆయన అంట బైబిల్ మీద రోజు ఆయన ఎటాకేం చదువుతాడు తెలుసా? దేవా ఏ వాక్యం వస్తే అది చదువుతాడు. ఇప్పుడు ఇట్లా ఉంటుంది బైబిల్ ఓపెన్ చేయగానే ఇది కనిపిస్తుంది. ఇట్లా పెడతాడంట. దేవా అంటే బైబిల్ అంతా ఆయన వాక్యం కాదే, ఏ వాక్యం వస్తే ఆ వాక్యం చదువుతారంటాడా అంటే ఇటు చేస్తాడంట. ఒక రోజు అంటే నిన్ను నీ కుటుంబం దీవించిన కాక వచ్చిందంట. 2వ రోజు నీ సంతానము నీ అభివృద్ధి పొందువు కాక వచ్చింది. 3వ రోజు నిత్యముగా నువ్వు సర్దువు కాక వచ్చింది. ఉండవా వాక్యాలు? ఎప్పుడు నిన్ను దీవించే ఉంటాయా? మనం నీ ఉండవా? అది వచ్చిన కానీ ఫస్ట్ కానీ చదువుతున్నాడు. అప్పుడు జ్ఞానం వచ్చింది. హల్లెలూయా. బైబిల్ నాకు చదవద్దు. ఈ రోజుల్లో ఏమైందంటే క్యాలెండర్లు వచ్చినాయిగా, సంవత్సరం నెల ముందు 2 నెలల ముందే ఇస్తారు చూసినవా. ఇంకా మనకి బిజీ ఎక్కువగా. క్యాలెండర్ కాడ చూస్తాం, ఆ వాగ్దానం చదువుతాం, చెల్లి డ్యూటీ. ఆ వాగ్దానం చదువుతాం, చెల్లి డ్యూటీకి. మళ్ళీ బైబిల్ సండే ఆ చెరుపులో పెడతాం. సండే రాగానే తుప్పు పట్టిందిగా, దుమ్ము వదిలేసుకుంటాం. అది కాదు బైబిల్. ఈ బైబిల్ రావటానికి బైబిల్ ఉన్న వాళ్ళందరూ చేతులు బైబిల్ ఎత్తండి. ఈ బైబిల్ రావటానికి విలియం కేరీ ఎంత కష్టపడ్డాడో తెలుసా? కుటుంబాన్ని సర్వము నాశనం చేసుకున్నాడు. ఇండియాకి కొత్త నిబంధన రావడానికి కారణము విలియం కేరీనండి. చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టాలు కానీ ఆయన మాటలు మాత్రము నెరవేర్చుకున్నాడు. తెగింపు మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. సాధించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ నా గురువు ఒక్కటే ఏంటి, 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. మీరందరూ ప్రార్థిస్తారా? నువ్వు ఉండటానికి నాకు మమ్మల్ని ఎందుకు ప్రార్థన చేయమంటారా? నాలో నిద్ర మబ్బు పోవాలి. ఎందుకంటే నైట్ 1 గంట దాకైనా ఉంటా కానీ పొద్దున్నే లేయాలి. నాకు తమ్మింపి ఊరుకొని పెద్ద పాస్టర్ పోయి నా మాట చెబుతామంటారు. పొద్దుగల ప్రార్థన ఎంత శక్తిగా ఉంటుందంటే అది అనుభవిస్తేనే తెలుస్తూ ఉంటుంది. పొద్దుగల లేచి ప్రార్థన దేవుడితో సహవాసం. ఒక దైవజనుడు అంట బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా సూర్యుని చూసింది లేదా. ఎంత ధన్యత అండి, ఎంత బాధ్యత అండి. మనకుందా ధన్యత? నిద్ర లేచిన కాడి నుంచి పల్లెటూరులో చూడాలి, నిద్ర లేచిన కాడి నుంచి జాడి కట్టబట్టి ఊడుస్తూనే ఉంటారు. దేవుడు ఉండడు, ఏమఉండదు, ఊడుస్తూనే ఉంటారు. పనులు చేసుకోవద్దని చెప్పట్లేదు. ఫస్ట్ దేవుడితో మాట్లాడి తర్వాత మన పనులు. రేపు పొద్దుగా నుంచి మీరు ఏం చేస్తారంటే వాక్యాన్ని ఎంతమంది చదువుతారు? మీరు నేను అడుగుతూనే ఉంటాను. మీరు అందరి చేతులు ఎత్తిందాక చదువుతారా? మీరు వీళ్ళిద్దరే ఉన్నారా విశ్వాసులు? మీరిద్దరే విశ్వాసులా? మీ ఇద్దరే ఇస్తారా అండి? చదవరా మీరు? చదువుతారా? మీరు లోపల నుంచి చెప్పట్లేదు, పెదాలకి వెళ్ళే చెబుతున్నాను. యేసుబాబు చదువుతున్నావా? యేసుబాబు చదువుతారు. ఇంకా చదువు రంగంలో ఎక్కువ చదువుతారు. ఎందుకంటే ఏముందో సోకానికి చదువుతారు ముందు, తర్వాత చదువుతారు. ఎడ చదువుతారు? దేవుడు అని స్టార్ట్ చేయాలి. నాకు రాదు, ఫస్ట్ అట్టే చదివాను. ఒక్కొక్క అక్షరం 4 నేను చదువుకున్నాను. ఎంత? 4. 5లో పోయిన వరకు ఇంగ్లీష్ ఉంటుంది, బలిపడతారు సార్ వాళ్ళని ఎదురుపోయి చదవమని. నాయన ఇప్పుడు ఏం చేస్తారా? మేస్త్రి పని చేస్తాను. ఆ బెదిరిపోకుండా ఉంటే మేస్త్రి పని చేసేవాడిని. చేయటం కూడా అంత మంచిదే. ఏది ఇచ్చినా దేవుడు కృప. హల్లెలూయా. మన డ్యూటీలు మన ఏదైనా కానీ మా పాస్టర్ గారు చెప్పేవాడు, మీరు ఏ పని అయితే మీరు కలిగి ఉన్నారో మీరు మీ పనిని బట్టి మీరు సిగ్గుపడరు. నా పనిని బట్టి నేను ఇప్పుడు కూడా సిగ్గుపడలేదు. ఎందుకంటే మన డ్యూటీలను బట్టి అరే నాది ఆ డ్యూటీ, నాది ఈ డ్యూటీ అని మనం సిగ్గుపడకూడదు. మనకి ఏదైతే దేవుడు డ్యూటీ ఇచ్చాడో దాన్ని సంపూర్ణంగా చేసుకుంటూ దేవుడు ఆజ్ఞ మనం ఏం చేయాలి? పాటిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. దేవుడు ఆజ్ఞకి మనము లోబడుతూ ఉండాలి. ఇతర బైబిలందరూ అరేడే చెప్పండి. మళ్ళీ చెబుతారా? మళ్ళీ చెబుతారు. మీరు చెబుతారు, మీరు మారని దేవుడని పునరుద్ధానమునే
గెలచిన నీవే, మహిమోన్నతుడవు నీవే, ఆదియు అంతము నీవే, ఈ సృష్టికర్తవు నీవే, ఆదియు అంతము నీవే, ఈ సృష్టికర్తవు నీవే, దైవగణుడవు నీవే, మహిమోన్నతుడవు నీవే, మారని దేవుడ నీవే, మహిమోన్నతుడవు నీవే. నేను జోరు పాట పాడుతున్నా, ఒక్కడైతే ఒక్కరి సపోర్ట్ పట్టలేదు. అరే ఏమైంది మీరంతా అంటే వాక్యం మీకు ఎక్కట్లేదు, అర్థమైపోయింది. సరే ఏం చెప్పాను, ముగిస్తాను ఇందాక టైంకి ముగిస్తాను అంటున్నా కానీ ముగియలేదు అక్కడ. ఏమన్నా ఏం చెప్పండి, ఫస్ట్ ఏం చెప్పినా మిమ్మల్ని వదిలేదు. వాక్యం చెప్పగలండి మీరు, నేను వాక్యం చెప్పి మీరు వాక్యం చెప్తే ఏముంది, ఏ విధంగా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, 5 గంటలు మనం గుమ్మములు యాదమాటకి సభలు కూడా ఒకసారి చదువుకోలేదండి. ఆమె చెబుతుంది వాక్యాలు చెప్పొద్దు, వాక్యాలు చెప్పమంటే ఉపన్యాసాలు చెప్పమంటే గంటల గంటలు చెప్పదు. ఒక పాస్టర్లు వెళ్తే ఏడున్నప్పుడు ఒకలాగా చెబుతారు, బయట దేవుడు నిన్ను దీవించిన వాయిస్ మారిపోతుంది. అట్లా ఉండద్దు. మనకి దేవుడు మన పరిస్థితి ఏది ఇచ్చిన దానితోనే మాట్లాడాలా. చెప్పండి, ఫస్ట్ 2 వచనాలు చెప్పిన దేవుడి గురించి ఆరాధించాలని చెప్పిన. ఆ ఆరాధనలో మనం ఏం నేర్చుకున్నాము, ఓకే సమయానికి రావాలి, ఆన్సర్ వస్తుంది మిగతా దాని చెప్పమనే చెప్పమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఆయన చేసిన కార్యాలు, మోసేకి సమస్తం సముద్రంలో నుంచి నడిపించినందుకు కార్యాలు చేయలేదా, దాన్ని బట్టి పాటలు పాడలేదా, పాడేదా లేదా చెప్పండి, ఇప్పుడన్నా చెప్పరా. పాటలు పాడాలి, ఆరాధించాలి, టైంకి రావాలి. నువ్వు చెప్పి నేను చెప్పి నేర్చుకోలేదు మనం కాబట్టి చెబుతామన్నా. వేరే వాళ్ళు ఇస్తే ఎన్నిగానో చెప్పకపోతుంది. ఏం చేయాలి చెప్పరా మీరు, నువ్వు ఎంత చెప్పాను నుంచి మేము చెప్పమంటారా. ఆయన్ని ఆరాధించాలి, గణపరచాలి పూర్ణ హృదయంతో, పూర్ణ సంతోషంతో. ఆయన గుమ్మములోకి రాకముందే ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలి. ఫోన్లు తీసుకొని బయటికి వెళ్ళకూడదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలి. తర్వాత ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలి, గైకొంటూ మనం ఏదైతే ప్రమాణం చేసుకుంటున్నామో అది చేయాలి. ఇదివరకు ఎప్పుడన్నా చేసుకుంటారా, చేసుకున్నారా? నేను అడుగుతాను, మామూలుగా అడుగుతాను, వాక్యం చెప్పట్లే మీకు, అయిపోయింది వాక్యం. ప్రార్థన చేసి ముగిస్తా, చెప్పండి. చేసుకున్నారు ఏమన్నా ప్రమాణం చేసుకున్నారు ఏమంటే చేసుకోవాలి కదా, ఏం ప్రమాణం చేసుకోవాలి కదా, అర్థమైపోయింది. దానికి ప్రమాణము చేసుకోండి. ఏమని, దేవా నేను డైలీ వాక్యం చదువుతాను కానీ ఏ టైం అనేది నాకు చెప్పొద్దండి. డైలీ వాక్యం చదవాలి, డైలీ ప్రార్థన చేస్తారు. రోజు డైలీ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటారు. బయటికి మీరు ప్రార్థన చేసుకొని మీరు వాక్యం చదివితే నాకు కాదు వచ్చేది, మీ కుటుంబానికి మీకు మేలు కలుగుతుంది. మేము నిత్యం ఈ సంఘం గురించి ఆన్లైన్ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఒకరి నిమిత్తం ఒకరు మనం ఏం చేయాలి, ప్రార్థన. అన్నిలైతే ఒకరి నిమిత్తం ఒకరు కొట్లాడుకుంటారు, నీదంతా నాదంతా అనుకుంటారు. మనం ప్రార్థన చెయ్యాలి. అట్లా అనుకోవద్దు. ఎట్లా, నేను గొప్ప నువ్వు గొప్ప అని, నేను 10 సంవత్సరాలు సీనియర్, నువ్వు 2 సంవత్సరాలే రక్షణ పొంది, నువ్వు పెద్ద నేను చిన్న. దేవుడి రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా ఆయన మాది ఆ సంఘము, మీది ఈ సంఘము, మా సంఘం గొప్పది, మీ సంఘం చిన్నది
మీ సంఘంలో ఆరాధన బాగా జరగదు, మా సంఘంలో దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, బహుగా జీవించబడతావు, మా సంఘాలకు రాండి అనే వాళ్ళు నమ్మకం. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక సంఘం కలిగి ఉన్నారుగా, ఆ సంఘంలో ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆ సంఘానికి లోబడి కట్టుబడి ప్రార్థన చెయ్యాలి. ఏ రోజు వాళ్ళు ఆశ చెబుతాము, ఇప్పుడు కొన్ని ఏం చేస్తారంటే బంద్ చేస్తాము, మా సంఘానికి రండి బహుగా అభివృద్ధి పొందుతారు. అభివృద్ధి పొందాల్సిన మనం కాదండి, ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంటే నిత్యం ప్రార్థించుకుంటూ, వాక్యం చదువుతూ, నీ తోటి పొరుగు వారిని ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తుంటే అదే మన ఆత్మీయ జీవితము ఎదిగినట్టు. ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి నేనేం చేయాలి? కష్టాలను కొట్టుకొని 4-5 నెంబర్లకు ఫోన్ చేసి, 4-5 భాషలకు ఫోన్ చేసి, మా ఇంట్లో కష్టాలు ఉన్నాయ్యా మీరు ప్రార్థన చేయండి, నేను తోడగొట్టుకుంటా అంటే అవి తేరవు. విశ్వాస సమితమైన ప్రార్థన ఒక రోజుని స్వస్థపరిచిద్ది, అవతల వ్యక్తి కూడా విశ్వాసము. ఈ రోజుల్లో చాలామంది ఫోన్ నెంబర్లు ఇస్తారు, మా టవర్కి ఫోన్ చేయండి మీ సమస్యలు చెప్పాలి అంటే, వాళ్ళు టవర్కి ఫోన్ చేస్తేనే సమస్యలు లేకపోతాయా? అంటే మీ పేరు టవర్ లేవు, అదేగా ఆలోచన. దేవుడు ఏం చెప్పిందంటే, ఏ విధమైన చేతనైనా మీరు ప్రార్థన చేసి విశ్వాసం ఉంచితే ప్రతి వ్యక్తి దాన్ని పొందుకుంటారు. మనం విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది మనము విశ్వాసం ఉంచాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి, కృతజ్ఞతాస్తుతులు, ఈ 3 మన జీవితంలో ఉంటే తప్పనిసరిగా మనం ఏం చేస్తాం? కార్యాలు చూస్తాం. మన కుటుంబంలో ఒక సమస్య వచ్చిందా, మనం ఏం చేయాలి? కుటుంబ సమేతంగా ప్రార్థన చేయాలి. మనకి ఆత్మీయులు తెలిసిన వాళ్ళు ఉన్నారా, మనల్ని ప్రేమించే వాళ్ళు, మా కుటుంబాన్ని ఆదరించే వాళ్ళు, వాళ్ళకి చెప్పి ప్రేయర్ చేసుకుందామని మీకు ఆలోచన వచ్చిందా? చెప్పి ప్రేయర్ చేసుకోండి. కానీ కొంతమంది ఉంటారు విశ్వాసులే, ఆ కుటుంబం బాగుపడుతుంటే ఓర్చుకోలేదు. ఎవరి ఇల్లు? విశ్వాసుల్లోనే ఈ రోజుల్లో బాగా అపవాదిగాడు దూరి ఏం చేస్తామంటే అలాంటి సాక్షులు పెడతాము. అసలు వాళ్ళకి అసలు మన కుటుంబంలో విషయాలు చెప్పకూడదు. మా కుటుంబంలో ఇబ్బందులు ఇరుకులు ఇప్పటిదాకా కూడా మా ఊరికి అసలు చెప్పండి. మేమే ప్రార్థన చేసుకుంటాం, మేమే ఆ సమస్యల నుంచి బయటికి. ఎవరు చేస్తారంటే మనల్ని కృంగదీసేవాళ్ళు కాదు, మనల్ని అనగదొక్కే వాళ్ళు కాదు, మనకి ఆత్మీయంగా ఉన్నారా? ఎవరికన్నా మీకు ఆత్మీయ స్నేహితులు ఉన్నారా? ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతి దానికి చేతులు ఎత్తమంటే మా వాళ్ళు కాదంటారు. లేరండి. ఈ రోజుల్లో నిజంగా ఆత్మీయంగా ప్రేమించి, ఆత్మీయంగా మాటలు చెప్పి, ఆత్మీయంగా బయలుపరిచే వాళ్ళు ఎవరు కూడా ఉన్నారంటారా? చాలా తక్కువ. ఎందుకంటే అందరు కించపరిచే వాళ్ళు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే కించపరిచే వాళ్ళు క్రైస్తవులే. కొద్దిగా పడిపోయిన స్థితిలో ఉంటే లేవనైతే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఇంకా అనుకుంటే వాళ్ళని చూస్తాం. దేవుడు మాటలు చెప్పి ఆ కుటుంబానికి పోయి ఆ కుటుంబం పాపం ఓదార్పు లేదు, ఓదార్చుదామని ఎవరైనా అనుకుంటారా? మీ చేతులారా మీరు చేసుకుంటారా? విలువన అది తగదు. క్రైస్తవులు ఏ విధంగా ఉండాలంటే, ఒక కుటుంబము బాగలేకుండా అనారోగ్యంతో ఉంటే, ఆ కుటుంబం ఇబ్బందులతో ఉంటే, ఆ కుటుంబానికి వాళ్ళు ఏది ఇవ్వలే, మంచినీళ్ళు కూడా ఇవ్వలేము. ఆ కుటుంబానికి పోయి వాళ్ళకి 4 మాటలు చెప్పి, ఆదరణ కలిగే మాటలు చెబితే ఆ కుటుంబంలో సంతోషిస్తారో మనకు తెలియదు. కానీ మొదలుగా ఎవరు సంతోషిస్తారు? హల్లెలూయా. అయ్యానండి ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే అదే. ఈ రోజులను బట్టి అసూయ ఎక్కువైపోయింది, ఏర్స ఎక్కువైపోయింది. క్రైస్తవుల్లోనే ఇది ఎక్కువైపోయింది. తోటి స్నేహితుని ప్రేమించే తనకు లేదు, గౌరవించే నువ్వెంత అంటే నేను ఎంత. చూడండి, సమాజము పాడైపోతుంది. సమస్తము సంపాదించుకొని వాడు ప్రాణం పోగొట్టుకోవటం వల్ల మిగతా మీరు చెప్పండి.
ఈ ఆజ్ఞలు మనం బాగోటు అన్నీ నెరవేర్చకుండా పాటించకుండా మన ప్రాణం పోతే ఏమైతే. రాత్రి మా బంధువులు ఒక ఆయన దానికి రక్షిబంధం అంటే మమ్మల్ని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు కేర్ చేసి పూజలు చేసి ఆయన ప్రాణం పోగొట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? నిత్య నరకము లభించుకున్నాడు ఆయన. అదే మారు మనసు పొంది దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే ఏమవుతుంది? ఏదో వాళ్ళు తెలియని వాళ్ళు అంటారు దేవుడు రాకడ ఇంకా రాలేదన్న, అయిపోయింది, ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. తెలియను, ఎక్స్పైర్ కాలేదు, ఇంకా నా బిడ్డలో మారుతారు, తెలుసుకుంటారని పెళ్లి కుమారుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన రావడానికి ఎంతసేపు పట్టదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మారుతారు ఇంకా అని ఇజ్రాయెల్ ప్రజల్ని 40 సంవత్సరాలు భరించింది. ఆయన 40 సంవత్సరాలు భరించింది. అయినా కానీ వాళ్ళు మారలేదు, మార్పు చెందిన దేవులుగా ఉన్నారు. అయినా వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఇచ్చింది, సమృద్ధిగా నీళ్ళు ఇచ్చింది, సమృద్ధిగా వస్త్రములు ఇచ్చింది. వాళ్ళు పని చేయకుండా సుఖంగా నడిపించింది ఇజ్రాయెల్ ప్రజలు. ఈ రోజుల్లో కూడా చూడండి, మానవుడికి సుఖం ఎక్కువైపోయింది. కాలేదా? అయినా కాలేదా? ఫోన్లో కొడితే ఇంటి ముందు కనిపించేస్తాను. ఇదివరకు కట్లిపోయి పెట్టాలి, అగ్గిపొలు వెలిగేయాలి. అగ్గి పెట్టలేకపోతే ఏం చేసేవాళ్ళు? పక్కకు పోయి ఈ పెద్దోళ్ళకి ఏమైనా సొంపు కొట్టాయి కానీ పిల్లలకి అబ్బాయికి ఎంతసేపు చేస్తారు. పిల్లలారి నేర్చుకోండి, యవనస్తులు నిప్పులు తెచ్చుకొని పొయ్యి మట్టించి అన్నం వండుకుంటే కడుపు నిండా తింటే మంచిగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు బిర్యానీ అన్నా నిద్ర పట్టట్లేదు, అది తెల్లర్లే గ్యాస్ స్టవ్ లేదు. చూడండి, ఫుడ్ మారింది, మనుషులు మారారు, శరీరాలే అందుకే తొందరగా రోగాలు ఎత్తిపోతున్నాయి తెలుసా. ఈ మొదటి కొరింథీ 10 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని 10-13 రోగాల గురించి ఉంటుంది. 11వ అధ్యాయం 28వ కాబట్టి విశ్వాసం గురించి 26 ప్రతి మనిషి ద్వారా మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి మనుషుడు తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే నీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. అంటే విమర్శించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. చూడండి, రోగులు ఎందుకైతారంటే తిండి వలన దేవుడి వాక్యము అశ్రద్ధగా వినటం వలన, ఆయన ఆజ్ఞలను సరిగా గైకొనకపోవటం వలన, ఆయన ఏదిలే అన్నట్టు మనం నిర్లక్ష్యం చేయటం వలన అనేక రోగములు మనం ఏం చేస్తామన్నాం. ఎవరికి చెబుతున్నాడు పౌలు? అంతే, సంఘానికి, మనుషులకు కాదు. సంఘం మనకి చాలా మంది చర్చి ఏర్పడరు. సంఘం అంటే ఏంది? మనుషులు. దేశం అంటే మనుషులు, మట్టి కాదు మనుషులు. సంఘం అంటే అందుకే సంఘం మనం చర్చి అన్నది. చర్చికి వచ్చినప్పుడు మనుషులు సంఘం
సంఘం అనక మనందరం ఏక శరీరముతో ఆయన శరీరము తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం మనం ఆయన ఆజ్ఞలకు ఏమైనా లోబడితే మనకు రోగాలు తొందరగా రావు. అప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారు? 100. వీళ్ళు ఏడున్నారు 100. 100 సింపుల్గా అన్నారు. ఆయన దేవుడు అంతా పొడిగిస్తే ఈ రోజులను బట్టి తక్కువైపోయింది. కానీ ఆ రోజులు ఎన్ని సంవత్సరాలు బతికింది? మన బైబిల్ ఫీజు పెట్టినట్టు బాగానే చెప్పారే. 969. 69. నేను యూట్యూబ్లో చూసిన మీ బైబిల్ ఫీజు బాగా చెబుతున్నారు మీరు. అంటే బతికిన ఎంత కొడుకు చెబితే చెబుతాం. అందుకే మనమంతా రోగాలు ఎవరు తెచ్చుకుంటున్నాం అంటే ఇప్పుడు వాక్యం వినలేదు మీరు, ఇప్పుడే కానీ చదివింది. జవాబు చెప్పరా మీరు? సమాధానం నో, ఓన్లీ యాక్షన్, నో డైలాగ్. చెప్పిరా ఇట్లా ఏమైనా పాస్గా చెబుతారా? మీరు ఎవరు వచ్చినా మాట్లాడొద్దు, ఎవరికి ఏం సమాధానం చెప్పొద్దు అని చెబుతారా? మరి అలాంటిగా ఉండాలిగా మీరు. అలాంటిగా లేదు. ఎందుకు లేట్ వచ్చినంత, లేకపోతే వాతావరణం చల్లగొన్నంత, ఏ విధమైన చేతను మేము చల్లగానే ఉంటాం కానీ ఎచ్చగా ఉండమంటారు. ఎట్లుండాలి? ఎవరన్నా వచ్చినా కానీ అన్నిలో దెబ్బకి ఈ రోగం వస్తుంది, దెబ్బకి రక్షణ పొందాలి. అంత వేడి ఉండాలి మనిషికి. అందుకే ఏం చేయాలి? ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. లేస్తే ప్రార్థన చేస్తాం. చుట్టాలు వచ్చారనుకో, మంచి ఐడియా చెప్తాను. చుట్టాలు వచ్చారనుకో, ఆదివారం వస్తారు. ఎప్పుడైనా చుట్టాలు వస్తారండి, ఆదివారం వస్తారు. ఎవరు మాట్లాడారు? మీ ఇంటికి రారు, ఎందుకంటే మీరు సేవ చేస్తారండి. వస్తారా? సరే, దావతులు వస్తాయి, దావతులు వస్తాయి, సావులు వస్తాయి, బర్త్డేలు వస్తాయి. అన్నీ కూడా ఆదివారం. ఏ వారం అది? దేవుణ్ణి ఆరాధించే వారం వస్తాయి. అందుకే ఆదివారం ఇంటికి తాళం ఉండాలంట. ఒక దైవజనుడు చెప్పింది, ఆదివారం ఇంటికి తాళం ఉండాలి, మందిరము ఓపెన్ ఉండాలి. ఈ దైవజనుడు పిలిచిన దైవజనుడు చెప్పాడుగా, మూసుందేమో ఒకసారి అక్కడ పోయి చూసొద్దామని వచ్చింది, కానీ ఓపెన్ ఉంది. అట్లా ఓపెన్ ఉండాలి. ఇల్లు మాత్రము ఎంతమంది ఇల్లు తాళమని చేతులు ఎత్తండి. ఒకటి ఏంది సగం ఎత్తుతారు. ఏంది ఫుల్గా ఎత్తండి తాళాలు వేస్తే. నేను పోయే తాళాలు పగల పట్టిన కానీ భయపడతారే. ఎంతమంది ఇల్లు తాళాలు ఉన్నాయి? మీ ఇళ్ళ కొంది అమ్మ ఏందమ్మా తాళం గట్టిగా వేసి రాలేదేంటి? ఇంకా 1 2 3 4 నువ్వేనా అక్కడ సగం ఎత్తావు, తాళం వేసేసి మంచిగా. మీ ఇంటికే రా, తాళం పక్కన పెట్టు. ఇంటికి తాళం ఉండాలి, మందిరం ఓపెన్ ఉండాలి. వీళ్ళు క్రైస్తవులు రా, ఇంట్లో ఉండరు. ఆదివారం వస్తే చర్చికి పోతరాని కావాలి. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? సజీవుడైనా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆరాధించేటప్పుడు మనం ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. చుట్టాలు వస్తే చుట్టాలను కూడా ఏం చేయాలి? రాని కొంచెం చర్చిలో కూర్చొని చెప్పాలి. అందుకే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి శరీరకంగా రోగాలు వస్తూ ఉంటాయి. మన శరీరం అంతా కూడా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ దేవుడి వాక్యము మనము ఇంట ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే కొన్ని రోజులు, మన వయసు ఉన్న రోజులు కొద్దిగా జాగ్రత్తగా రోగాలు రాకుండా చూసుకోవాలి. మన శరీరం ఉంది కాబట్టి మనం కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. శుభ్రంగా ఉంటే రోగాలు ఈ చలికాలం ఏం చేయాలంటే శుభ్రంగా చెదరగప్పుడు మంచిగా పనుకుంటే. అంటే నేనేం చెప్పినా నవ్వుగానే ఉన్నా మీకు. జర మంచిగా ఎచ్చగా ఉంటే చలి ఫోల్డ్ అవ్వకుండా మనం శరీరాన్ని కాపాడుకున్నాం అనుకో, జ్వరం రాకుండా. జ్వరం వచ్చిన వల్ల మన శరీరము వీక్ అవుతున్నది. చర్చిలోకి వచ్చి
తుమ్ముతూ ఉంటాం, దగ్గుతూ ఉంటాం, పక్కన వాళ్ళకి వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం మనము అందుకే కరోనా టైంలో యాడిచ్చేవాళ్ళు ఫోన్లో కూడా వచ్చింది. ఏమొచ్చింది అది? ఫోన్లో కూడా చెప్పింది మీరు పోరాడాల్సింది అంటే నాకు ఒక్కడికే ఉండేనా ఫోన్, మీ అందరికి లేవా? మీరు పోరాడాల్సింది రోగితో కాదు, వ్యాధితో అండి. యాదమ్మంటి చెబుతాను, యాదమ్మంటి ఇప్పుడు రోజు ఫోన్ చేసినట్టు అదే చెప్పేటట్టు నీకు రాదు, నాకు తెలియదు. అయితే మన శరీరాన్ని ఏం చేయాలి? పిల్లల్ని కూడా ఏం చేయాలి? శుభ్రంగా వాళ్ళ చేతులు బాగా శుభ్రంగా పరుచుకోమంటాం, నీట్గా ఉంటాం, స్వెటర్లు వేయటం, జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు ఎంత వర్షం వచ్చిందో ఈ నెల వచ్చే నెల నిన్నటానికి స్టార్ట్ అయింది చలి, మస్తు చలి ఉంటుంది. ఈ చలికి మనం ఏం చేయాలి? చెంపలు బొగ్గులుతాయి. అరే మీకు కాదు, చెంపలు బొగ్గులు జాగ్రత్తగా కూర్చో, జాగ్రత్తగా ఉండండి. చెంపలు పగలకుండా, పెద్దలు పగలకుండా ఏం చేయండి? యాక్స్లైన్ వాడండి, ఏమైనా క్రీములు వాడండి, మంచి మంచి వాడండి. ఏ ఎంత వాడారనుకో మొక్కలు పగులుతాయి, పేరుతాయి. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆరోగ్యానికి మీరే శరీరం అయిపోయింది, మీ ఆత్మకి మీరే. 5 గంటలకు లేయండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, చక్కగా ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేయండి? పాటిస్తారు. ఇప్పుడు ఎక్కడ చేతులు పాటిస్తామన్నా మరి. అయినను ఎందుకో నెమ్మది లేదు, ఎంత చెప్పినా నెమ్మది లేదా మీకు? అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. లోకంలో ఎన్నో జయాలు చూసినా నెమ్మది లేదు, చూశాను నేనెంత కాలం. గుడ్డివారిని లేపిండు, రోగుల్ని స్వస్థపరిచింది. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. డబ్బు బాగిచ్చిండు, ఇల్లు ఇచ్చిండు, వాహనాలు ఇచ్చిండు, కార్లు ఇచ్చిండు, అయినా కానీ నెమ్మది. ఐశ్వర్యం పొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. ఐశ్వర్యం పొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారిన, కష్టాలు తీరిన, కాలము మారిన, కష్టాలు తీరిన, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. సమాధానం అందుకే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థన చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం? సంతోషంగా ఉంటాం. నాకున్న కష్టాల్లో, నాకున్న నష్టాల్లో, నాకున్న పరిస్థితుల్లో, నాకున్న కుటుంబ సమస్యల్లో నేను దేవుడి వైపు చూస్తూ, దేవుణ్ణే ఆరాధిస్తూ, దేవుణ్ణే గణపరుస్తూ, ఆయన వాక్యాన్ని చదువుతూ ముందుకెళ్తా ఉంటా సంతోషంగా. మా పక్కన ఉన్న వాళ్ళు అడుగుతారు, ఈ సంవత్సరం పెట్టి నువ్వు సంతోషంగా ఎలా ఉంటావు అని అడుగుతా. నేనేం చెప్తానంటే నా దేవుడే చూసుకుంటాను, నాకు భయమేమీ లేదు. ఎందుకంటే ఆయన నన్ను రక్షించిండు కాబట్టి నా హృదయము ఆయనతో ఆనందిస్తూ ఉంటుంది, ఉల్లసిస్తూ ఉంటుంది. బండి మీద పోయేటప్పుడు నా గొంతు చూడాలి, పెద్దగా పాటలు పాడతావు. అటు ఇటు ఏం చేస్తారంటే నా సైడ్ వస్తారు. వీళ్ళు అంటారు ఎత్తికిటాడే అంత పెద్దగా పాడతామని మా పాట ఇంట్లో పాట కానీ బయట మీద బాగా పాడతారు.
ఎవరు? ముళ్ళు ఉంటారు కండి పక్కన. ముళ్ళు అంటే ఎవరు? ముళ్ళు అంటే ఎవరు? పెళ్ళిళ్ళు అయిన చేతులేదండి. భార్య ముళ్ళులా గుచ్చుతుంటుంది కదా. ఇంట్లో పాట కానీ రోడ్డు మీద పాట పాడతారు. ఇంట్లో కూడా పాడతారు, రోడ్లో కూడా పాడతారు. ఎందుకంటే నా హృదయాన్ని నేను దేవుడికి ఆరాధించకుండా ఉండలేను. నిత్యము పాటలు పాడుతూ ఉంటా, ఆరాధిస్తూ ఉంటా, గణపరుస్తూ ఉంటా. ఎందుకంటే ఆయన చేసిన మేలు నేను వివరించకుండా ఏనాడు కూడా ఉండలేను. పాటలు పాడుతూ ఉంటా, వాక్యం చదువుతూ ఉంటా, ఆరాధిస్తూ ఉంటా, గణపరుస్తూ ఉంటా. అందుకే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నన్ను ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. బండి మీద ఎంతంత దూరం ప్రయాణం చేస్తూ ఉంటాను, ఆయనే కాపాడుతూ ఉంటాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం 3 రోజులు ఉపవాసం ఉండి రూమ్లోకి పోయి ప్రార్థన చేసుకోవాలంటాం. నైట్ 3 రోజులు ఉండిపోయి ఒక రూమ్లో సపరేట్గా ఉన్నాం. ఉదయం 3 రోజుల నుంచి సమృద్ధిగా సంతోషంగా. ఎందుకంటే మనుషులతో ఎక్కువ గడిపే కంటే దేవుడితో గడపండి, ఆ సంతోషం వేరే ఉండదు. ఎందుకు చెబుతున్నానంటే ఇంత బలవంతంగా గుద్ది నేను పొందిన సంతోషం మీరు కూడా మీరు చూడండి. ఒక నైట్ దేవుడితో గడపండి అంటే పక్కన మనుషులు మీరు వదిలేసి, పక్కన మనుషులను వదిలేసి ఒక నైట్ పోయి మంచిగా పాటలు పాడుతూ ఆరాధిస్తూ దేవుడితో గడపండి. తెల్లారు లేయంగానే మీకు ఎంత సంతోషం ఉండదో మీ మొహంలో కూడా అంత మోకాలు నమ్మబడితంట. అది పూస్తే కాదు తెల్లగా ఏదంటే అది పూసి తెల్లగా చేసుకోవద్దు, మోకాలు నల్లగా చేయండి. ముఖం అరే ఈ ఆడి యూట్యూబ్లో అందరూ చేస్తే క్రీములు పోయి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అర్థమైన వారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. చిన్నగా కొడతాను, కొద్దిగా అర్థమైంది. తూకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా అర్థమైంది. రేపు భయపడగాకంటే మన హృదయం ఏం చేయాలి? యథార్థంగా పెట్టుకోవాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నష్టాలు వచ్చినప్పుడు కూడా మనం కృంగిపోయినామంటే అపవాది గడికి చోటించినట్లయితుంది. మనం కృంగిపోకుండా ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మనం ముందుకెళ్తా ఉంటే ఆ సంతోషము వేరే ఉండదు. ఎవరికి ఎంతమందికి కావాలి సంతోషము? అందరికెందుకమ్మా, ఎవరికి కావాలో ఆ చేతులు ఎత్తారు. సంతోషం విషయంలో, వాక్యం చదివే విషయంలో అసూయిగా ఉండండి. నేనే చదవాలి, నేనే దేవుడికి దగ్గరగా ఉండాలి. ఎంతమందికి కావాలి సంతోషం కూడా వద్దా? సరే, దుఃఖం ఎంతమందికి కావాలి? దుఃఖపడేవాడు ధన్యుడు. మరి దుఃఖపడరా మీరు? దుఃఖపడేవారితో దుఃఖపడండి, సంతోషించేవారితో సంతోషించండి. ప్రార్థన చేసేవారితో మీరేం చేయండి? ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం జీవించి ఆశీర్వదించలాగా చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాము. కళ్ళు మూసుకొని అందరం పరీక్షించుకొని పరిశోధించుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, ఇదిగో తండ్రి ఆయన మా మధ్యలో ఇప్పటిదాకా జరిగించిన విధానం బట్టి ఉన్నాను తండ్రి. పాటల ద్వారా మేము పొందారు తండ్రి నాయన. యేసయ్య మీకే వందనాలు చూస్తారు చెల్లించుకున్నాం తండ్రి. సాక్ష్యం ద్వారా నాయన ఇదిగో తండ్రి నాయన ఆ కుటుంబంలో నాయన తండ్రి గారిని మా కృపలో జ్ఞాపకం చేసుకుంటారు నాయన. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి తండ్రి నాయన. యేసయ్య ఎలాంటి అనారోగ్యం ఉన్న యేసు నామములో తొలగిపోవునుగాక తండ్రి నాయన. యేసయ్య ఇదిగో తండ్రి నాయన హిజ్కియాకి మరణకరమైన రోగాన్ని తొలగించిన దేవుడు తండ్రి నాయన. యేసయ్య ఇది నీకు పెద్ద సమస్య కదా తండ్రి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఓదార్చండి, బలపరచండి తండ్రి నాయన. సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి తండ్రి నాయన. మీకే వందనాలు తండ్రి. నేను వాక్యం హృదయాల్లో నెమ్మది వేసుకుని వాక్యాన్ని దయచేయండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన సన్నిధిలో ఎంతమంది అయితే ఎన్ని కుటుంబాలు అయితే కూర్చున్నాయో పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సమస్యని యేసు నామములో తొలగిపోవునుగాక తండ్రి నాయన. యేసయ్య మీకే వందనాలు తండ్రి నాయన. చిక్కులు పడుతున్న ప్రతి సాతాను చిక్కులు లైవ్ అయిపోవునుగాక తండ్రి నాయన. యేసయ్య మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ గృహాల్లో సమాధానము, నెమ్మది, అభివృద్ధి మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాము తండ్రి.